ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುನ್ನೂರ 79ರಿಂದ 89 ಸಂಖ್ಯೆ. लक्ष्ये ब्रह्मणि मानसं दृढतरं संस्थाप्य बाह्येन्द्रियं स्वस्थाने विनिवेश्य निश्चलतनोश्चोपेक्ष्य देहस्थितिं ब्रह्मात्मैक्यमुपेत्य तन्मयतया चाखण्डवृत्त्या निशम् ब्रह्मानन्दरसं पिबात्मनि मुदा शून्यैकिमन्ये भ्रमैः अनात्मचिन्तनं त्यक्त्वा कश्मलं दुःखकारणं चिन्तयात्मानमानन्दरूपं यन्मुक्तिकारणम् एष स्वयं ज्योतिरशेषसाक्षी विज्ञानकोशे विलसत्यजस्रं लक्ष्यं विदायैनमसद्विलक्षणम् अखण्डवृत्त्यात्मतयानुभावय। एतमचिन्नया वृत्त्या प्रत्ययान्तरशून्यया उल्लेखयन् विजानीयात् स्वस्वरूपतया स्फुटम् अत्रात्मत्वं दृढीकुर्वन्नहमादिश सन्त्यजन् उदासीनतया तेषु तिष्ठेत् घटपटादिवत् विशुद्धमन्तःकरणं स्वरूपे निवेश्य साक्षिण्यवबोधमात्रे शनैः शनैः निश्चलतामुपानयन् पूर्णत्वमेवानुविलोकयेत्। देहेन्द्रियप्राणमनोहमादिभिः स्वाज्ञानकृत्यैरखिलैरुपाधिभिः विमुक्तमात्मानमखण्डरूपं पूर्णं महाकाशमिवावलोकयेत्। घटकलशकुसूलसूचिमुख्यैः गगनमुपादिशतैर्विमुक्तमेकं भवति न विविधं तथैव शुद्धं परमहमादिविमुक्तमेकमेव। ब्रह्माद्यास्तम्भपर्यन्ताः मृषामात्रा उपाधयः ततः पूर्णं स्वमात्मानं पश्येदेकात्मना स्थितं। यत्र भ्रान्त्या कल्पितं यद्विवेके तत्तन्मात्रं नैव तस्माद्विभिन्नं। भ्रान्तेर्नाशे भ्रान्तिदृष्टा हि त्वं रज्जुस्तस्माद्विश्वमात्मस्वरूपम्। स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयमिन्द्रः स्वयं शिवः स्वयं विश्वमिदं सर्वं స్వస్మాదన్యన్న కించన. ఇక్కడ వరకు మనం విచారణ చేసుకున్నాం. వివేక చూడామణిలో నిధిధ్యాసన శ్లోకాల వివరణంలో మనం ఈ ప్రకరణాన్ని స్టార్ట్ చేసాము. ఇందులో పూర్వజన్మ వాసనలు, విషయ చింతనలు, వాటి వల్ల మనం చేసే క్రియలు, ఇవి మూడిటిని ఆపుకోవాలంటే ఎప్పుడు మనం ఉన్న మనసు బుద్ధులతో ద్వారా మన స్వరూపాన్ని చింతనం చేస్తూ ఉండాలి. మన మనసు బయట ప్రపంచంలో ఉన్న విషయాల్లో పోతుందంటే కన్నా ఇంకా దానికి ప్రపంచంలో ఏదో ఒక ఆసక్తి ఉంది, రసం పోలేదు, దానికి కిక్ వస్తూ ఉంది. ప్రపంచం గురించి ఆలోచించడంలో,
ప్రపంచంలో ఉండడంలో, ప్రపంచంలో ఉన్న వ్యక్తుల ద్వారా విషయాలని చూస్తూ వాటి జతలో ఉండడానికి అన్ని ప్రకారాల ఆసక్తి ఉంది కాబట్టి ఇంత చెప్పిన తర్వాత కూడా అది సైలెంట్గా కూర్చోలేకపోతుంది. మరి ఆసక్తి ఎందుకు ఉంటుందంటే జగత్తు సత్యం అనేది దృఢంగా ఉంటుంది. లేదు నేను జగత్తు సత్యమని నమ్ముతాలేను అనే అదే మనసు నిర్ణయం ఇస్తుంటుంది. కానీ ఆ ప్రపంచిక విషయాల గురించినే ఎక్కువ సమయంలో ఆ ప్రపంచాన్ని విచారణ చేస్తూ ఉంటుంది. ఇదే పెద్ద విచిత్రం అంటే కాన ఆ మనసే నీకు ఒకసారి నిర్ణయం ఇస్తుంది, లేదు ప్రపంచంలో నాకు ఏ వస్తువుల మీద మోహం లేదని. కానీ ఏదో ఒక వస్తువు గురించి మనసు చింతలు చేస్తూనే ఉంటుంది. లేదా జరిగిన విషయాలు నెమరేసుకుంటూ ఉంటుంది, లేదా భవిష్యత్తు గురించి ప్లాన్లు వేసుకుంటూ ఉంటుంది, లేదా చింతలు చేస్తూ ఉంటుంది. వర్తమానంలో మాత్రము ఆ స్వరూపంలో మాత్రం నిలబడదు. బాగా విచారణ మిథ్యాత్వ దర్శనము పూర్ణంగా అయి ఉండదు. అందుకే నువ్వు తప్పితే నీకన్నా భిన్నంగా బయటగా ఏ వస్తువు సత్యమైన వస్తువు లేదు. అంత కల్పితమైన వస్తువులే. అది సత్యమైన వస్తువు అని నమ్మి ఆ సత్యమైన వస్తువులో నాకు ఏదో ఒక ఆనందం దొరుకుతుందని భ్రాంతి ద్వారా ఊరికే మనం ఆ విషయాల గురించి ఆలోచన చేస్తున్నాం. లేదు, నీకు ఆ విషయం వల్ల నేను లడ్డూ తినడం వల్ల ఆనందం వచ్చిందని నిర్ణయం వచ్చింది కదా, అది కూడా అబద్ధమే. నీలో ఉన్న ఆనందమే వ్యక్తము అవ్యక్తము అవడం వల్ల నీకు ఆ వస్తువు వల్ల లడ్డూ వల్ల ఆనందం వచ్చిందని భ్రాంతి కలుగుతూ ఉంటుంది. బయట ఉన్న వస్తువుల్లో ఆనందం ఉండడానికి ఆస్కారమే లేదు. అది జడ పదార్థాలు. ఆనందము ఏదున్నా అది మన ఆత్మ అంశమే. మనలో ఉన్న ఆనందమే అట్లా బయట వ్యక్తమవుతూ ఉంటుంది. ఇంకా బయట ఉన్న విషయాలు మనలో ఉన్న ఆనందాన్ని భంగం చేస్తాయి, అశాంతిని గురి చేస్తాయి. నేను చిన్నప్పుడు ఒక ఘటన చూసింటి. పెళ్ళి ఫంక్షన్లో చిన్నపిల్లలకి ఏ వస్తువులు అవసరం లేదు, వాళ్ళు ఏదో ఒక ఆటలు ఆడుకొని మంచిగా ఆనందంగా సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. నేను కూడా పూర్వాశ్రమ అక్క కొడుకుని అక్కడ చూసుకుంటూ ఉంటే కదా, పిల్లలతోనే అంటే ఎక్కువ. అప్పుడు ఆశ్చర్యం అనిపించేది, వీళ్ళకి ఏ వస్తువు లేకపోయినా ఎంత ఆనందంగా ఉంటారు వీళ్ళ పిల్లలని. అప్పుడే ఊపిరి గుడ్లు బెలూన్లు అమ్మేటప్పుడు ఎంట్రీ ఇస్తాడు. ఇంకా దాన్ని చూసి ఇంకా వాళ్ళకి పూర్వంలో దాన్ని అనుభవించిన ఇది ఉండే వాళ్ళ ఆనందంగా ఉండరు కదా. ఆ బెలూన్ అనే విషయం వచ్చి ఉన్న వాళ్ళ ఆనందాన్ని సొంపింది. అది ఆనందాన్ని మనశ్శాంతిని లేకుండా చేసింది. ఆ విషయం మనసు ఆ భాగాన్ని మర్చిపోతుంది. ఆ బెలూన్ వల్ల వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఆ బెలూన్ నుంచి వచ్చే ఆనందం, నాకు ఈ బెలూన్ నుంచి ఆనందం వచ్చింది అని భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది మనసు. ఆ బెలూన్ వల్ల నువ్వు మనశ్శాంతిని కోల్పోయావు. ప్రశాంతంగా ఉన్నవాడు డిస్టర్బ్ అయిపోయావు. ఆ డిస్టర్బ్ అయిన అంశాన్ని చూపించదు మనసు. ఆ డిస్టర్బ్ అయిన తరంగాన్ని మళ్ళీ ఆ బెలూన్ కొన్న తర్వాత అది మళ్ళీ నార్మల్కి వచ్చినప్పుడు బెలూన్ నుంచి నాకు ఆనందం వచ్చింది అని మనసు తప్పుడు నిర్ణయిస్తుంది. సగం పోషణే నిర్ణయిస్తుంది. మొదటి సగము అసలు ఆ విషయం వల్ల డిస్టర్బ్ అయినామన్న విషయాన్ని ఎత్తి చూపిస్తుంది. ఆ విషయం వల్ల నువ్వు ఆనందం పడ్డావు అన్న విషయాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది. మనం న్యూట్రల్గా ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే మనలో ఆనందంగా ఉండడానికి బయట వస్తువులు అవసరమే లేదు. అనవసరంగా అది అవసరం ఇది అవసరం అనుకుంటూ ఉంటాం. అది ఒక్కరోజు మొండి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ శరీరంలో ఇరుక్కుపోయాం కాబట్టి ఇప్పుడు భూత ప్రేతాలు పట్టుకున్న వాళ్ళు కూడా అంతే. వాళ్ళకు రెండు అర్థమవుతూ ఉంటాయి. కాసేపు భూత ప్రేతాలు వదిలిపెడుతుంటే మళ్ళీ పట్టుకుంటూ ఉంటాయి. నన్ను కాపాడండి భూత ప్రేతం నన్ను అటాక్ చేసేసింది అంటుంటారు. ఏం అటాక్? మనసులోనే కదా, బలహీనమైన మనసే అటాక్. ఆ భూత ప్రేతాలని స్వయంగా తొలగించుకోలేకపోతారు భూత ప్రేతాలు పెట్టుకున్నవాళ్ళు. మా గురువుల ఆశ్రమంలో ఒక పెద్ద విచిత్రమైన ఘటన జరిగింది. మా గురువులు తాత గురువులు సిద్ధ పురుషులు. వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాడు సత్య చైతన్యని.
అప్పుడు బ్రహ్మచారి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు వయసులో బ్రహ్మచారి. కొంచెం చిన్న వయసులో ఎవరు ఉంటారో వాళ్ళని అక్కడ సేవలో పెట్టింటారు. ఒక 10 సంవత్సరాలు వరకు బాగా సేవ చేసుకున్నాడు. ఇంకా తాత అంత సిద్ధ పురుషులకి దగ్గరగా సేవ చేస్తున్నాడు కదా అని కొంచెం ఎవరన్నా కానీ కొద్దిగా విలువ పెరుగుతుంది కదా. గుజరాత్లోనూ ఎక్కడో ఒక భక్తులు ఎవరో మంచి శ్రీమంతుల ఇంట్లో వాళ్ళ అమ్మాయికి ఒక బ్రహ్మ రాక్షసి పట్టేసుకుంది. మనకు చుట్టుముట్టికి ఎక్కడ కనిపిది కాబట్టి అవన్నీ మనం ఒట్టి మాట్లాడుకుంటాము. పిశాచులు పట్టుకుని మా ఓంకారేశ్వర ఆశ్రమానికి వస్తే మీకు ప్రతి శనివారము అక్కడ భూతియా ఘాట్ అంటారు. లైన్ కూర్చొని పెట్టి భూత ప్రేతాలని తొలగిస్తూ ఉంటారు. అక్కడ నేను ನೋಡಿದ್ಯಾ ಅಲ್ಲಿ ಓಂಕಾರೇಶ್ವರ ಘಾಟ್. అమావాస్య పుణ్యం వస్తే కానీ అసలు మా ఆశ్రమం కాకుండా దాని పేరు భూతియా ఘాట్ అనేది. అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమందికి. గాణగాపుర కూడా. గాణగాపురంలో అయితే ఇంకా చెట్లు అవి వేలాడుతూ ఉంటారు విచిత్రంగా. కొన్ని ప్రేతాత్మలు పట్టుకుంటే అంత ఈజీగా పోవు అవి. అక్కడ కూడా అక్కడ బసాపురం అంటారు కదా, కసాపురం ఆంజనేయ స్వామి మందిరాల్లో కూడా ఆ పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి ఉపాసకులంటే ఈ భూత ప్రేతాలకు కొంచెం భయమే. చాలా ప్లేసెస్ ఉన్నాయి ఉత్తర భారతంలో కూడా. అట్లా బ్రహ్మరాక్షసి అంటే పూర్వజంలోనే మంచి శాస్త్రవేత్తడైన పండితుడు. వాడు ఏదో తప్పుడు చేసేసి అలాంటి పిశాచి మీకు వచ్చేసి ఉంటాడు. సమస్య ఏంటంటే వాడికి మంత్రాలు పనిచేయవు. వాడికి అన్ని మంత్రాలు తెలుసు కదా, పూర్వజనంలోనే అన్ని మంత్రాలు తెలిసి ఉంటుంది. అందుకే ఏ మంత్రవాది దగ్గరికి పోయినా కూడా ఎవరు దాన్ని విడిపిలేకపోతారు. ఏ మంత్రాలు పనిచేయవు. మరి అలాంటి వాళ్ళని ఎవరు విడిపిస్తారంటే ఒక జీవన్ముక్త పురుషుడు, సద్గురువులు ఉంటారు కదా, అలాంటి ఒక జీవన్ముక్త పురుషుడు తప్పితే కానీ ఇంకా సామాన్య మంత్రవాదులు దాన్ని తొలగించలేకపోతారు. అవి ఒక అమ్మాయికి పట్టుకునేస్తే కన్నా చూపించి బాగా డబ్బులు ఉన్నోళ్ళు చూపించి ఎక్కడ ఏమీ ఇది కదలేదు. మా తాత గురువుల దగ్గరకు వచ్చాడు. తాత గురువులు, మీ భూత ప్రేతాల కోసం నా దగ్గరకు రాకండి, మీకు బ్రహ్మ విద్య కావాలని నా దగ్గర రండి, భూత ప్రేతాల కోసం వేరే వాళ్ళు ఉన్నారు మీరు అక్కడికి పోండి అని ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసేవాడు కాదు. ప్రారంభ కర్మలు ఎవరెవరు ఏం చేసేట అనుభవించాల్సింది. ఆత్మ విద్య కావాలా, బ్రహ్మ విద్య కావాలా నా దగ్గరికి రండి, వేరే ఇవన్నీ చేయి చూపిస్తారా, జాతకాలు చూపిస్తారా, మా కొడుకు పెళ్లి కాలేదు, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గానే నో అని చెప్పేస్తారు. కేవలం జ్ఞానం కావాలా, మోక్షం కావాలా, ఇక్కడికి రండి, మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ పోటీ అని. ఇంకా తాత గురువులు ఇంట్రెస్ట్ చూపిద్దని చెప్పేసి ఆయన దగ్గర ఈయన సేవగా ఉంటుంది కదా బ్రహ్మచారి, ఈయన దగ్గర కూడా కొంచెం పవర్ ఉంటుంది, ఆయనకు దగ్గరగా ఉన్నాడని చెప్పేసి మెల్లగా ఈయనను చెట్టు ఎక్కించారు. ఆ పాసుడు గురుగారు ఇట్లా కాదన్నారు, మంచి గాయత్రి ఉపాసనం చేస్తుంటాడు. అప్పుడు బ్రహ్మచారి తెల్లబట్టలోనే ఉంటాడు. మరి అంతటి సద్గురు దగ్గర సేవ చేసేవాడు కూడా పవర్ఫుల్గానే ఉంటాడు కదా అని వీళ్ళ ఆశ. నువ్వు వచ్చి కొద్దిగా దీన్ని తొలగించేస్తే కన్నా అట్లా చాలా మాకు ఉపకారం ఉంటుంది అనేసరికి ఇంక గొప్ప అనిపించేసిందా, నన్ను కూడా చాలా గొప్పగా విఐపి లాగా చూస్తానని చెప్పేసిందిను పోయిడ్చి వాళ్ళ ఇంట్లో ఇంకా పిశాచి వచ్చేసింది. పిశాచి వచ్చేస్తే కన్నా గాయత్రి మంత్రం జపం చేసుకొని వదిలిపెట్టి వెళ్ళిపో అంటున్నానంట. ఒరే నాయన బ్రహ్మచారి, మీరు సాధువులు, నాతో నీకు పోటీ ఏంటి? నేను ఎవరికైతే పట్టుకున్నానో ఆమెకు నాకు ప్రారంభంలో కొంచెం ఉంది, ఇచ్చుపుచ్చుకుని ఉన్నాయి, కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు, ఆ నొప్పి ఆమెకి ఇచ్చిన తర్వాత, అది తెగిన తర్వాత నేను తిరిగి వదిలిపెట్టిపోతాను, నువ్వు మధ్యలో ఎందుకు వస్తారు మీరు అని చెప్పింది. చాలా తెలివిగా మాట్లాడిందంట బ్రహ్మరాక్షసి. మరి పిల్లగాడు కదా, ఎవరనుకుంటున్నాను నేను, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళా చేతులు నీళ్ళు తీసుకొని ముఖం మీద కొట్టాడంట. కొద్దిగా వాడికి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే గాయత్రి ఉపాసన చేస్తున్నాడు కాబట్టి దానికి కూడా పవర్ ఉంటుంది. చూడు, నీకు మంచి మాటలో చెప్తే నువ్వు వినేటట్లే మూర్ఖుడిలాగా ఉండవు,
నువ్వు పెద్ద పుడింగి అనుకుంటున్నావు, నువ్వు ఎన్ని గాయత్రి జపం చేసినావో దానికి పదంతులు చేసినా నేను గాయత్రి జపం అంటుందంట బ్రహ్మపిశాచి. నీలాంటి పిల్ల పిల్ల కుక్కలు ఏమీ లెక్క కూడా రావు, మంచి మాటలతో చెప్తున్నాను, ఇప్పుడు కూడా వెళ్ళిపో, మళ్ళా కథలు వేరే ఉంటాయి చూడండి. అయినా వీళ్ళది మళ్ళీ నీళ్ళు తీసుకొని గాయత్రి మంత్రం జపం చేసుకుని మళ్ళీ ముఖం మీద టప్ అని కొట్టింది. ఇంకా అవునా ఉండి ఇప్పుడు దీన్ని ఇడిచిపెడతాను, దీన్ని పట్టుకుంటాను చూడని చెప్పేసి దాన్ని వదిలిపెట్టేసింది. వదిలిపెట్టేసరికి అమ్మాయి బాగా అయిపోయింది. ఇతనేమనుకున్నాడు, అబ్బా నేను కూడా భూత ప్రేతాన్ని తొలగించేసాను, నేను మంచిగా అప్పటికే ₹1,00,000 ఎంతో మంచి పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు కదా, మంచి దక్షిణ ఇచ్చేసి ఇంకా పొగొడతలు అవి ఇవి చేసి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని పొగిడి ఇది చేసిండ్రు. అప్పుడు మా తాత గురువులు అమరకంటక ఆశ్రమంలో ఉన్నారు. అక్కడ ఇంకా దిగి అమరకంటకులు బ్రహ్మచారి దిగి ఇంకా ఆశ్రమం ఇంకొక 100 ఫీట్లు ఉండగా పట్టేసింది. ఇంకా ఆశ్రమం లోపలికి పోతే గురుగారు ఉన్నారు, అక్కడికి పోలేదు ఇక పిశాచి. ఇంకా ఆశ్రమము 100 ఫీట్లు ఉండగా పట్టుకొనేసి అది ఏం చేస్తుందంటే అడవిలోకి తీసుకెళ్ళిపోయేది. అడవిలోకి ఎలాంటి అడవిలోకి అంటే అక్కడ తాగే నీళ్ళు ఉండవు, తినే తిండి ఉండదు, అలాంటి అడవిలో మధ్యలోకి పోయి తీసుకెళ్ళిపోయేసి అక్కడ వదిలిపెట్టేసేది. అక్కడ మళ్ళీ దిక్కు తెలియక ప్రాణుల భయము, పాములు తేలు, మళ్ళీ సూర్యుడు ఎక్కడ పుడతాడని చూసి తిప్పలు చేసి అక్కడ ఇక్కడ మళ్ళీ భయం. నార్మల్ సిటీలోకి రావడానికి 2-3 నెలలు పట్టేదంట. ఎక్కడున్నాడో తెలియదు, ఏ ఊర్లోనో తెలియదు మొత్తం. మళ్ళీ కష్టపడి మెయిన్ రోడ్కి వచ్చి ఎక్కడన్నా మనుషుల్ని నన్ను కాపాడండి అట్లా ఇట్లా అని చెప్పేందులో మళ్ళీ పట్టేసేది. మళ్ళీ తీసుకొపోయి ఎక్కడో అడవి మధ్యలో పోయి వదిలిపెట్టి వచ్చేసేది. 2 సంవత్సరాలు ఎక్కడ ఏమైనాడో ఏమో ఎవరికి తెలియలేదు. మళ్ళీ ఎట్లో ఏదో ఇంకా అంత పెద్ద గురువుకు సేవ చేసుకున్నంత పుణ్యమో ఏమో తెలియదు, కొద్దిగా ఓంకారేశ్వరం అడవిలో వదిలిపెట్టేసింది ఒకసారి. ఓంకారేశ్వరం అడవిలో, ఆ అడవిలోనే గుట్టలు గిట్టలు మొత్తం ఎమకలు అయిపోయినాయి. ఇంకా తిండి లేక తిప్పలు లేక ఎమకలు అయిపోయినాయి. ఎట్లెట్లో ఏమేమో ఇంకా గురువుని గుర్తు వచ్చిందంట. గురుదేవుని తెలుసుకుంటూ ఓంకారేశ్వర ఆశ్రమం లోపలికి ఎంట్రీ అయిపోయింది. అప్పుడు కూడా తాత గురువులు అమరకంటకులోనే ఉన్నారు. వచ్చేసి ఇక్కడ మా గురుబాయిలు మా గురుగారు వాళ్ళతో ఉంటారు కదా, చెప్పలేకపోతున్నట్టు, అయ్యో కాపాడండి నన్ను పట్టుకునేస్తూ ఉంది, అది ఏమేమో చేసేస్తుంది, ఎట్లా అని పిచ్చోడ్లాగా అరుస్తుండ్రు, కాపాడండి. ఎవర్రా ఏం ఇబ్బంది లేదు, ఎందుకు అరుస్తున్నట్టు, లేదు వచ్చేస్తుంది అది అని. ఆశ్రమం లోపల ఉన్నావా లేదు, అది బ్రహ్మరాక్షసి, దానికి ఆశ్రమాలు మంత్రాలు గుడిలు ఏమీ దానికి లెక్కలేదు, ఎక్కడ కావాల్సిన వచ్చేస్తుంటుంది అంటాడు. మళ్ళీ అట్లా చెప్తూనే వచ్చేసింది. ఆ బ్రహ్మరాక్షసి పట్టేసింది. పట్టేస్తే కన్నా మళ్ళీ వాయిస్ చేంజ్, మా రూపము చూసేరు అవన్నీ. ఎవరు నువ్వంటే పేరు కూడా చెప్పింది, ఫలానా పూర్వజన్మలు అని చెప్పేసి. ఎందుకు ఇతన్ని పట్టుకున్నామంటే కానీ చెప్పింది. వీడికి నేను ఎన్నోసార్లు మంచి మాటలు చెప్తే, నేను ఎవరో వేరే అమ్మాయిని పెట్టుకుంటే ఆమెకు నాకు ఏదో పగలు ఉండే, రివెంజ్ ఉండే, దానికి నేను ఆమెను పట్టుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత వదిలేసేవాడిని నేను. వీడు వద్దు అడ్డంలో మధ్యలో రావద్దంటే పెద్ద పురుగు మధ్యలో వచ్చి అందుకే వీనికి పట్టుకున్నాను నేను. ఇంకోడు అక్కడ దేవి ఉపాసన చేస్తూ ఉంటాడు. దేవి ఉపాసన చేస్తూ ఉంటే అతడు కూడా మా తాత గురువుల దగ్గరనే దేవి ఉపాసన తీసుకోండి. దేవి ఉపాసకులు ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటారు దేవి మంత్రం. అతను అంతకుముందు చిన్నవి కొన్ని భూత ప్రేతాల్లో ఆ దాడిలోనే వదిలిపెట్టిండు. వాడికి ఒక కాన్ఫిడెన్స్, నేను కూడా భూత ప్రేతాలని తొలగించేస్తానని చెప్పేసి వచ్చేసింది. వాడు మంత్రం చదువుకుంటూ నీళ్ళు తీసుకొని వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే కొడతానని. మళ్ళీ వీడికి చెప్పింది, చూడు నువ్వు సాధువు ఉన్నావు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. వీడికి కూడా అట్లా చెప్తే వీడు చెప్పకుండా నన్ను ఊరికి గెలికిండు. ఇప్పుడు చూడు, నువ్వు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా చేసినట్టు వీడిని వదిలిపెట్టేస్తాను, నిన్ను పట్టుకుంటాను. సౌండ్స్ ఒక్కటి వీడిని వదిలిపెట్టేస్తాను, నిన్ను పట్టుకుంటాను అని చెప్పింది. అయినా కూడా నేను మంత్రం నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసినాను, అట్లా ఇట్లా అని చెప్పేసి వీడు మంత్రం చెప్పేసి నీళ్ళు చేతిలో పట్టుకొని మొఖం మీద విసిరిపెట్టిండు. ఇంకా కోపం వచ్చేసిందను అతను ఆ బ్రహ్మచారిని వదిలిపెట్టేసి ఇతను పట్టుకుంది.
అతడు రాజస్థాన్ నుంచి వచ్చిన సన్యాసి. ఇంకా అతనికి ఏం భ్రాంతి చూపించిందంటే, అతనికి మంచి ఫ్రెండు కిషోర్ చైతన్యని మా చాచా గురువు అంటారు. మా గురువుల సమయం తోటే దీక్ష తీసుకున్నాను. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండు కత్తి తీసుకొని ఇతను సొంపునీకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఆ ప్రేతాత్మ లోపల పెట్టుకొని అన్ని చుట్టూ భ్రాంతులు క్రియేట్ చేస్తూ ఉంది. అయ్యో, ఇద్దరు మిత్రులు, కిషోర్ చైతన్య మళ్ళీ రాజస్థానీ మిత్రుణ్ణి శత్రువులాగా చూపించేసింది ఆ పిశాచి. కత్తి తీసుకొని నరకనీకి వస్తుంటాడు. నీ నోటికి కిషోర్ ಚೇತನ ತಿರ್ತಾನೆ ಬಿಳಿ ಗಡ್ಡ ಅನ್ನ ಅಲ್ಲಿ ಓಂಕಾರೇಶ್ವರ ಆಶ್ರಮದಲ್ಲಿ. అట్లా ఆ మిత్రుడే సంపే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నంత భ్రాంతిని క్రియేట్ చేసింది. అతడు ఇంక పిచ్చిలో ఉన్నాడు, ఇంక ఆల్రెడీ పట్టేసింది. తాత గురువులకి ఒక లెటర్ రాసిండు, నన్ను కిషోర్ చైతన్య రోజు కత్తి తీసుకొని సొంపనీకి వస్తున్నాడు అని చెప్పేసి. ఇంకెప్పుడైతే లెటరు తాత గురువుల దగ్గరికి పోయిందో, వాళ్ళు సిద్ధ పురుషులు కదా, ఇంక తర్వాత ఇంక ఏం జరిగిందేమో కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలీదు. మళ్ళీ ఈ పిశాచిని వచ్చేసి రాజస్థానీ సన్యాసికి సారీ చెప్పింది. చూడు నాయనా, మీరు మంచి గురువుకి శిష్యులైనారు, నేను నీకు అటాక్ చేసి నేను నీకు ఇబ్బంది పెట్టింది, కొన్ని తిప్పులు చేశాను, అందుకే నువ్వు వరం కోరుకు, నీకేం వరం కావాలో. కాకపోతే కండిషన్ను, నాకు పెద్ద బుట్టె, ఇంత పెద్ద బుట్టె నిండా నాకు లడ్డూలు, రోజు అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్లో నాకు సమర్పణ చేయాలి. మళ్ళీ సరే అని ఒప్పుకున్నారు. అతడు ఏదో సిద్ధిని ఒకటి కోరిండు, అది నిజంగానే ఆ కోరికను నెరవేర్చింది పిశాచి. ఇప్పుడు రాజస్థాన్లో పెద్ద ఆశ్రమం, కోటేశ్వరుడు స్వామి అయిపోయాడు. ఆ ప్రేతాత్మ మాట ఇచ్చినందుకు ఇతడు మళ్ళీ ఆ లడ్డు నైవేద్యం పెట్టి బుట్టెడు పెడితే, చెట్లో పెడితే స్వాహ. ఎట్లా ఎవరు తింటుంటారో ఏమో తెలియదు. మళ్ళీ కాసేపు తర్వాత పోతే కానీ ఆ బుట్టలు ఏమీ ఉండేది కాదంట. ఏమో అంత విచిత్రమైన ఇది. మళ్ళీ అది అట్లా సహాయం కూడా చేసింది. అంటే ఆ ప్రేతాత్మలు ఇక్కడ ఎంత పవర్ఫుల్. మనల్ని ప్రేతాత్మలు పట్టుకుంటేనే ఆ భావం నుంచి మన స్వస్థితికి రావడానికి కూడా మనము సామర్థ్యాన్ని కోల్పోతాం. అంటే అంత బలహీనంగా ఉంటుంది మన పరిస్థితి ప్రేతాత్మలు అటాక్ చేస్తేనే. మరి నేను అనాది కాలం నుంచి నేను జీవుని అలవాటు ఏదైతే చేసుకున్నానో, ఆ జీవభావాన్ని తొలగించుకోవడము అంత ఈజీ కాదు. అందుకే చాలా మంచి, ఎప్పుడు మళ్ళీ పదే పదే మనము విచారణ చేస్తూ ఉండాలి. మనకన్నా భిన్నంగా ఏ ఒక్క విషయాన్ని కూడా అస్తిత్వం ఉండకూడదు. ఇప్పుడు రావణాసురుడు ఆ సమయంలో అందరూ రాజులని బందీ చేసి వాళ్ళ కూతుర్ని, భార్యల్ని అందరినీ కూడా తీసుకెళ్ళి కిడ్నాప్ చేసుకోపోయి అక్కడ లంకలో పెట్టుకుంటాడు. జనక మహారాజు కూడా రాజు కదా, దశరథుడు కూడా రాజు కదా. మరి వీళ్ళు జోలికి ఎందుకు రాలేదు? వీళ్ళని ఎందుకు అటాక్ చేసి వీళ్ళని ఎత్తుకొని పోలేదు? వాడు ఎంతటి దురంధరుడు అయినప్పటికీ కూడా జ్ఞాని ముంగట ఏ మాటలు జరగవు. నువ్వు నీ స్వరూపంలో, నీ స్వరూప అభ్యాసంలో నువ్వు నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉంటే నీ దరిదాపులకు కూడా అవి ఏమి దుష్టశక్తులు నీ దగ్గరకు రాలేవు. మైండ్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. మనం అనుకుంటున్నాం మనం చేస్తున్న ఈ సత్సంగము, దానివల్ల ఎంత పుణ్యము, ఎంత పాజిటివ్ ఎనర్జీ, ఎంత పాజిటివ్ ఎవరు వచ్చిందో మనకు తెలియదు. ఇంకో కథ రిషికేశ్ కైలాసాశ్రమంలో ఒకటి జరిగింది, అది కూడా గుజరాత్లోనే. సేమ్ ఇదే కథే. ఎవరికి ఇట్లా భూత ప్రేతాత్మని ఏదో వచ్చి పట్టేసుకుంది. అక్కడ కూడా బ్రహ్మరాక్షసి. వాళ్ళు అక్కడ ఇక్కడ అంతా చూపించి సాల్ అయిపోయింది. ఎక్కడ హాస్పిటల్ ఫారిన్లకి అంతా పోయి చూసుకొచ్చిండ్రు. ఎక్కడ పోయినా కూడా మేలు కాలేదు. మళ్ళా ఎవరు చెప్పారంట, శంకరాచార్యులు భాష్యం రాశారు కదా,
ఆ భాష్య పారాయణాలు చేస్తే ఒక కిలోమీటర్ దూరం వరకు అలాంటి దుష్ట శక్తులు కూడా రావు, నిష్టతోటి చేస్తే కనుక. అంత పవర్ ఉంటుంది వాటికి. ఎందుకంటే ఆ భాష్యము సంపూర్ణం ఉపనిషత్తుల మీదనే కదా, వేదం మీద ఉన్న వ్యాఖ్యానమే కదా. కాబట్టి అది స్వయం వేదంగానే ఉంటుంది. దాని ఉచ్చారణ చేయడం వల్ల అంతటి శక్తి దానికి ఉంటుంది అని చెప్పేసి. మళ్ళీ అంతే, మళ్ళా ఈ శరీర నిర్వహణ గురించి భాష్య పారాయణలు చేసేటోళ్ళు శరీర నిర్వహణ గురించి ఒక్క లేశ మాత్రం కూడా చింత చేయరు. వాళ్ళు కూసున్న చోటే అంత ఏమి కావాల వ్యవస్థలు, నోరు విప్పుకుండానే అన్ని వ్యవస్థలు అయిపోతూ ఉంటాయి. స్వాధ్యాయానికి సత్సంగానికి అంత బలం ఉంటుంది. అట్లా గుజరాత్ వాళ్ళు రిషికేశ్ కైలాసాశ్రమానికి వచ్చిండ్రు. ఇప్పుడు కూడా ఉన్నాడు తెలుగైన ఒక స్వామీజీ, మేధానంద స్వామీజీ అని చెప్పేసి, పాత మనిషి. ఆయననే వచ్చి, స్వామీజీ ఇట్ల పరిస్థితి ఇట్లా అన్నారు, మా ఇంట్లో భాష్య పారాయణం చేయాలనుకుంటాను. సరే అని ఆయన అప్పటి నుంచి ఒక 10 మంది మహాత్ములు వెంపడి తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో భాష్య పారాయణం చేయించారు. వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ ప్రేతాత్మ. అంటే ఇలాంటి మంచి శ్రవణ మన నిధిధ్యాసనాలు మళ్ళీ చేస్తూ ఉంటే ప్రతిరోజు ఆ పుణ్యము పెరిగి ఒకరోజు ఆవరణ భంగం అయిపోతుంది. ఓపిక ఉండాలి. అయ్యో ఈరోజు గంట సేపు వింటే ఏమీ అనుభూతులు వస్తలేదని అన్ని ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్ రిజల్ట్ కావాలంటే ఎట్లయితుంది? అది ఏదో ఒకరోజు టక్కని పగిలిపోతుంది. ఇప్పుడు రిషికేశ్ కైలాసాశ్రమంలో ఒక దివ్యానంద మహారాజ్ అని ఉంటాడు. ఆయన స్వర్గాశ్రమం కుటీలో ఉన్నప్పుడు ఒక పెద్ద బండరాయి ఉండేదంట. దాన్ని లెవెల్ చేయడానికి ఒకరోజు అంతా పెద్ద గన్నులు సుత్తి తీసుకొని కొట్టినారు. మిగతా వాళ్ళందరూ ఇంకా ఇది కాదు, ఇది పెద్ద బండ, మనం ఎంత కొట్టినా రాదని వదిలిపెట్టేశాడు. ఒక 14-15 సంవత్సరాలు బ్రహ్మచారి, తెలివైనోడు, శాస్త్రం గురించి తెలిసినోడు, పొట్టు వదలకూడదని చెప్పేసి రోజు ఒక 10 దెబ్బలు సుత్తితోటి కొట్టేసిపోయాడు. రోజు 10 దెబ్బలు. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకరోజు ఒక దెబ్బ కొడితే పగిలిపోయిందంట. అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, చూడు రోజు 10 దెబ్బలు కొడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నాడు, అది పగలడం లేదని వాడు అనుకుంటారు. కానీ అది కొట్టిన దెబ్బకి రోజు కొద్దిగా దాని వీక్ అయింది అది. అలాగే 10 రోజుల తర్వాత రిజల్ట్ వచ్చింది. మనం కూడా రోజు ఇట్లా శ్రవణ మన నిధిధ్యాసనాలు చేస్తూ ఉంటే ఆ అజ్ఞాన ఆవరణ శక్తి ఉంది కదా, కొద్దిగా వీక్ అయి ఒక్కరోజు ఆవరణం భంగం అయిపోతుంది. అంతే కదా, ఆవరణ భంగం కోసమే మనం చేస్తున్న ప్రయత్నాలు. ఆత్మానుభూతి అయితే ఎప్పుడూ ఉన్నది. ఆత్మ నుంచి మనం ఒక్క సెకండ్ కూడా దూరంగా లేనేలేము. దూరంగా ఉన్నట్టు ఈ ఆవరణ శక్తి మనసే కదా, మనసు బుద్ధులే కదా మనకు చెప్తా ఉండేది, నువ్వు ఇంకా అజ్ఞానివి, నువ్వు ఇంకా జీవుడివి అని. అందుకే ఈ ఆవరణ భంగాన్ని చేయడానికి మళ్ళీ మనం ఇలాంటి శ్రవణ నిధిధ్యాసనాలు చేస్తూ ఉంటే ఒక్కరోజు అది భంగం అయిపోతుంది. ఓపిక ఉండాలి. చోటా మహారాజ్ అని సిద్ధపురుషుడు, ఆయన పుట్టినప్పటి నుంచి ఒక శాస్త్ర ఆలంబన తప్పితే ఇంకా వేరే ఇంకో ఆలంబన పెట్టుకోలేదు ఆయన. కేవలం ఈ శాస్త్రమే. కొద్దిగా ఒక 5 నిమిషాలు ప్రాణాయామం చేసుకునేవాడు అంతేనంటే. దానికి తప్పితే వేరే ఎక్సర్సైజ్, ఇంకొక మార్గాన్ని పట్టుకోలేదు. అందులోని ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు. నడిచే మహాదేవుడు అనేవాడు. అనిమగరిమాది సిద్ధులు వ్యక్తమైపోయి శ్రోత్రియ బ్రహ్మనిష్టం. ఆయన ఉత్తరాఖండ్లో ఆయన శరీరం వదిలిపెడితే అనౌన్స్ చేయకుండానే కంప్లీట్ ఉత్తరాఖండ్లో ఆ మెయిన్ సిటీలు డెహ్రాడూను, ఆ రిషికేశ్ అంతా అందరూ దుకాణాలు బంద్ చేసుకుని జాతరకు వచ్చినట్లు వచ్చారంట ఆయన సున్ని. మరి అలాంటి మహానుభావుడు, అన్ని మహిమలు జరిగినాయి అక్కడ. కాబట్టి ఆ అంతటి గొప్ప స్థితిని ఈ ఒక్క ఆలంబన ద్వారానే వచ్చింది. అందుకే మా తాత గురువులే ఆయన సిద్ధ పురుషులు అయినప్పటికి కూడా సాధన సతన హరిద్వార్లో జ్ఞానయజ్ఞానికి పోతుంటే, ఇప్పుడు ప్రవచనాలు చెప్పినప్పుడు ఒకరు ఆచార్యులు వాళ్ళు ప్రవచనం చెప్పిన తర్వాత లేచి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. కానీ ఈయన మాత్రము మళ్ళా ఆయన ప్రవచనం చెప్పిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి ముముక్షులాగా, విద్యార్థిలాగా చిన్న ఆచార్యులు ప్రవచనాలు చెప్తుంటే కూడా బాగా ఏకాగ్రతగా శ్రద్ధగా వినేవాడంట. అది శ్రవణం మీద మనము మహత్వ బుద్ధి పెంచుకోవాల్సి ఉంది. ఒక్క 5 నిమిషాలు కూడా ఏదైనా సత్సంగం ఏకాగ్రత వింటున్నాము, వాడు చిన్నోడు, వాడు ఏం చెప్తాడులే, అట్లా అని నెగ్లెక్ట్ చేసేది కాదు.
అయ్యో ఎంత అదృష్టం మనది. మనకు ఎవరో ఒకరు భగవంతుని గురించి మన మనసుని అరగంట సేపు 2 గంటల సేపు భగవంతుని మీదనే, భగవంతుని పొందే సాధనాల మీదనే మన మనసును లాక్కెళ్ళే వాళ్ళు వచ్చారు. భగవంతుడి అవకాశాన్ని ఇస్తున్న మహత్వ బుద్ధి పెంచుకుంటే సత్సంగం మీద, ఆ సత్సంగము ఇంకా నిధిధ్యాసనము ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గ్యాప్ ఇడిచిపెడితే కన్నా మనసు అన్నీ పనికిరానివన్నీ ఆలోచన చేస్తూ ఉంటుంది. దానికన్నా సత్సంగంలోనే ఉంటే, ఎప్పుడు సత్సంగంలోనే బాగా మనసును ముంచుతూ ఉంటే కన్నా మళ్ళీ చాలా బలం వచ్చేస్తుంది. దానికి అలవాటు పడి దాని మీద మహత్వ బుద్ధి వచ్చినప్పుడు ఏదో ఒకరోజు ఈ పొర అనేది పగిలిపోతుంది. ఓపికతోటి మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అందుకే ఇప్పుడు మన స్వరూపం కన్నా బయట ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమి మనకు సత్యత్వ బుద్ధి రాకూడదు అనే విషయంలోనే, అందుకే స్వయం బ్రహ్మ స్వయం విష్ణువు. ఇప్పుడు ఆ ప్రేతాత్మ విషయంలోనే వాడికన్నా భిన్నంగా ఇంకొక ప్రేతాత్మ సత్యమైన వస్తువు ఉందని బలహీనమైన మనసు ఉన్నందుకే కదా అది అటాక్ చేసింది. ఎవరు మనసు బలహీనంగా ఉంటుందో వాళ్ళని ఇవి అటాక్ చేస్తాయంట. బలంగా ఉన్న వ్యక్తుల్ని అసలు దరిదాపులు కూడా రాలేకపోతాయి. నేను శ్రీశైలంలో ఒక ఘటన చెప్పింటి కదా. ఆవులు తప్పిపోయింది. మాతా మాణికేశ్వరం ఆశ్రమంలో గోసేవ చేస్తుంటే తప్పిపోతే వెతికినీకి అక్కడ ఒక ఆటో ఉంటాడు, రమేష్ అని. ఆటో నుంచి మెయిన్ రోడ్ల వరకు ఆటోలో పోయి అక్కడ మళ్ళీ అడవిలోకి పోయి తిరిగి వచ్చి అట్లా వెతుకుతూ ఉంటాడు. ఒక చోట వెతికినీకి పోతే కన్నా కొత్త గడార్లు, కొత్త చెనిక్పార్లు అక్కడ ఉన్నాయి. పక్కలో ఏదో పూడ్చిపెట్టినట్టు ఉన్నారు. అరే భలే కొత్తగా ఉన్నాయి గడార్లు, చెనిక్పార్లు అని చెప్పేసి ఇవి మన ఆశ్రమానికి తీసుకెళ్దామని అవి తీసుకొచ్చేసి ఆటోలో పెడితే వాడు, అయ్యో స్వామీజీ ఇవి ఎందుకు తీసుకొచ్చారు, ఇది లంబడోళ్ళు చచ్చిపోతే కానీ వాళ్ళు ఇక్కడే పూడ్చిపెడతారు, వాళ్ళ ప్రాణమంతా వాళ్ళ వస్తువుల్లోనే ఉంటుంది కదా, వాళ్ళ వస్తువులు వాళ్ళ ఇంటి వాళ్ళు వాడడానికి భయపడతారు, ఆ ప్రేతాత్మ ఈ వస్తువులు వెంబడే ఉంటుంది, మోహం దాన్ని అక్కడే పెట్టేయండి, అట్లా ఇట్లా అని భయపడ్డాడు. నేను మొదలే నాస్తికుడుగా ఉంటుంది కదా, నాకు దేవుడు లేదు దయ్యం లేదు, నాకు అలాంటివన్నీ బెదిరిస్తే మేము బెదరం కదా, పోరా ఇది కొత్తగా ఉన్నాయి ఊరికి ఎట్లా పాడైపోతే నువ్వు తీసుకోక నేను ఆశ్రమం తీసుకెళ్తానులే అని తీసుకొస్తే నాకేం కాలేదు, కానీ వాడిని అటాక్ చేసేసింది. అలా సేమ్ బాయ్స్ ఆడవాళ్ళగా మాట్లాడుతున్నాడు. నాకు కోడి కావాలా, నాటు సారే కావాలి, ఏమి ఇస్తే వదిలిపెట్టి ఇవి 2 నాకు చేసి పెట్టండి, నేను వదిలిపెట్టేస్తాను. మళ్ళీ అక్కడే ఒక చిన్న మంత్రవాది ఉంటే కన్నా దాన్ని తొలగించండి. అంటే నన్ను ఏమి చేయలేదు, నేను వస్తువులు నేను తీసుకొస్తే కూడా నన్నేమి చేయలేకపోయింది. అయినా కూడా నేను ఆ వస్తువులు వదిలిపెట్టి ఆశ్రమంలో తీసుకొని అది వాడుకుంటా ఉంటే, కానీ అతను బలహీనంగా వాడు బెదిరిపోయాడు కదా ముందుగానే, అట్లా డేంజర్ కలుగుతుంది, ప్రేతాత్మ అటాక్ అవుతుందని ముందుగానే మనసుని సరెండర్ చేసుకున్నాడు. మన మనసుతోటి గట్టిగా ఏమీ లేదు తొక్క లేదని గట్టిగా ఉన్నప్పుడు అవి అటాక్ చేయలేవు. కాబట్టి మనసులో నేనే ఆ సచ్చిదానంద స్వయం బ్రహ్మ స్వయం విష్ణువు స్వయం ఇంద్ర స్వయం శివ అన్న భావాన్ని ప్రతిరోజు ప్రతి క్షణము దృఢం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మన మనసు బయాస్ కాకుండా ఉంటుంది. లేదంటే మన చుట్టుముట్టు జరిగే విషయాలకు మనసు బయాస్ అయిపోతుంది. ఎంతోమంది చూశాను, జాతకాలు చూపిస్తారు. జాతకంలో నీకు ఇప్పుడు 7 సంవత్సరాలు ఏళ్ళనాటి శని ఉందప్ప, నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఏం చేసినా నీకు సక్సెస్ కాదంటే ఏవి ప్రయత్నాలు చేయకుండా బిజినెస్ కూడా ఆపేసుకుంటారు. ఆ జాతకం వింటివి ఇంకా మనసులో నీకు నువ్వే వీక్ అని ఘోషణ దృఢం చేసుకుంటుంది. అట్లా సాధకులు ఎప్పుడు మన బుర్రని అంటే ఒక జ్యోతిష్యం ఒక జాతకము నిన్ను పిరికివానిగా చేసేయచ్చు. ఎట్లా చేస్తావు నాయనా? శాస్త్రం చెప్తుంది స్వయం బ్రహ్మ స్వయం విష్ణు అని. నీ నిజమైన స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. ఆ పరిచిన్న జీవభావంలో ఉంటే కానీ అంత ఈజీగా నీ మైండ్ని ఒక పుస్తకం జ్యోతిష్యం చెప్పిన విషయము, లేదా ఇంకోటి ఎవడో ఒక వ్యక్తి చెప్తాడు, నువ్వు సన్యాసి కావాలి, నీకు ఏ సామర్థ్యం లేదులే, అంత డీమోటివేట్ చేసేళ్ళు ఉంటారు. వాడు చెప్తే నువ్వు వినేస్తావా?
నేను చెప్తాను. మూర్ఖులు ఇట్లా చెప్తా ఉంటారు కానీ మన మనసుని వీక్ చేసుకోకూడదు, బయాస్ కాకూడదు వాళ్ళ మాటలకి. ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఆ ఉన్న మనసును కాస్త ఈ భావంలో పెంచుకుంటూ ఉంటే కన్నా ఇవి దరిదాపలు కూడా రావు. ప్రతి ఒక్కడు ఏ పనన్నా చేయి, 99 మంది కాలు లాగే పనులు చేస్తారు. అవుతుందా పోతుందా, నీ వల్ల కాదు అని ఎంత నెగిటివ్ కామెంట్స్, నెగిటివిటీతో నిండిపోయి ఉన్నారు ప్రపంచమంతా. ఎవరో ఒకరే నీకు ప్రోత్సాహాన్ని ఇచ్చేది. కానీ శాస్త్రం నేను ఏమంటా ఉంది, స్వయం స్వయం బ్రహ్మ నువ్వు, స్వయం విష్ణు నాయన, అమృతస్య పుత్ర నువ్వు, ఆనందరస ఆనందగణ, ఇలాంటి శాస్త్రం మాటలు వినాలి కదా. పనికిరాని దారిలో పోయే దానయ్య మాటలు ఎందుకు వింటాం మనం? డిమోటివేట్ చేసే వాళ్ళ మాటలు ఎందుకు వింటాము? ఎంత ఎలివేట్ చేస్తుంది శాస్త్రం. ఉన్న యథార్థాన్ని యుక్తుల ద్వారా చూపిస్తూ ఉంది. ఏదో బూటాటకము విశ్వాసం తెప్పించడానికి చెప్తాంలే, యుక్తుల ద్వారా సిద్ధం చేసి నువ్వే ఆ స్వరూపం అయినవని చూపిస్తూ ఉంది. ఈ మాటలు మనము స్వీకరించి ఆ భావాన్ని దృఢం చేసుకోవాలి మనం. అందుకే ఇప్పుడు దాన్ని బ్రహ్మ ఏవ ఇదం అమృతం పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత చ ఉత్తరేణ ముండుకోపనిషత్తు. అంతటా సర్వము అంతాను పరమాత్ముడే ఉన్నాడు. పరమాత్ముడి కన్నా మించింది ఒక్క వస్తువు కూడా బయట లేనే లేదు, అన్ని విషయాల్లో కూడా అని చెప్పేసి దాన్నే ఇప్పుడు రిపీట్ చేస్తూ ఉన్నారు. అంతఃస్వయం చాపి బహిస్వయం చ స్వయం పురస్తాత్ స్వయమేవ పశ్చాత్ స్వయం హ్యవాచ్యాం స్వయమప్యుదీచ్యాం తతోపరిష్టాత్ స్వయమప్యధస్తాత్ అంతఃస్వయం చాపి బహిస్వయం చ స్వయం పురస్తాత్ స్వయమేవ పశ్చాత్ స్వయం హ్యవాచ్యాం స్వయమప్యుదీచ్యాం తతోపరిష్టాత్ స్వయమప్యధస్తాత్. అంతఃస్వయం చాపి బహిస్వయం చ స్వయం పురస్తాత్ స్వయమేవ పశ్చాత్ స్వయం హ్యవాచ్యాం స్వయమప్యుదీచ్యాం తతోపరిష్టాత్ స్వయమప్యధస్తాత్. అంతఃస్వయం చాపి బహిస్వయం చ, లోపల నువ్వే ఉన్నావు, బయట నువ్వే ఉన్నావు. మనకు అట్లా ఫీలింగ్ ఉందా? ప్రపంచం ఉంది, ప్రపంచం లోపల నేను ఉండాను అని. అసలు ప్రపంచమే నీలో ఉంది, అంతా నువ్వే. అండాండంలో పిండాండం, పిండాండంలో బ్రహ్మాండం ఉంది. కాబట్టి నువ్వు తప్పితే వేరే ఇంకో వస్తువు లేదు. అధిష్టానంలో నువ్వే ఉండావు. నువ్వే ఇన్ని రకరకాల వస్తువుల్లాగా నువ్వు ఇది అవుతున్నావు. స్వప్నం దృష్టాంతంలో మర్చిపోకు. నువ్వే పృథివీని సృష్టి చేసుకున్నావు, నువ్వే ఆకాశం అయ్యావు, నువ్వే సముద్రం అయ్యావు, నువ్వే రకరకాల మనుషులవే, నువ్వే సింహానివి అయ్యావు, నువ్వే ప్రేతాత్మవయ్యావు, నువ్వే ఒక చిన్న శరీరంతో మళ్ళా అక్కడ పోయావు నీ సృష్టిలోనే. నువ్వు సృష్టించిన సింహంతో భయపడి నువ్వే అక్కడ పారిపోతున్నావు. నువ్వు సృష్టించిన నీ శత్రువుని వాడు తిడితే మళ్ళీ నువ్వే స్వప్నంలో బాధపడుతున్నావు. నువ్వు సృష్టించిన అమ్మ నాన్నలు స్వప్నంలో యాక్సిడెంట్లో చచ్చిపోతే మళ్ళీ నువ్వే ఏడుస్తున్నావు. అంత జగన్నాటక సూత్రధారివి నువ్వే అయి ఉండావు. నీలోనే సంపూర్ణమైన ఈ నాటకాలు జరుగుతున్నాయి. అప్పుడు ఎవరైనా స్వప్నంలో పోయి ఒక చిన్న శరీరం ఒకటి అక్కడ నువ్వు ఉత్పన్నం చేసుకున్నావు కదా, అక్కడ పోయి నాయనా ఇదంతా ఒట్టిదేరా, ఊరికే ఏడవకురా, ఇదంతా నువ్వే పడుకున్నవాడు కలగంటున్నాడు రా, ఆ కళలో ఇవన్నీ క్యారెక్టర్లు అంతే, మనం వేరు కాదు, ఒకే వ్యక్తినే స్వప్నాన్ని చూస్తున్నాడు, ఆయన స్వప్నంలో మనమంతా ఇట్లా వేరుగా ఉన్నట్టుగా మనం ఇట్లా జరుగుతుంది, ఈ సత్యాన్ని తెలుసుకో అంటే కానీ వాడు నమ్ముడు స్వప్నంలో. ఎందుకంటే వానికప్పుడు అది భేద బుద్ధి ఎక్కువ ఉంటుంది. కానీ లేచిన తర్వాత అవును నిజమే కదా, అనవసరంగా ఏడుస్తూ ఉంటాయి స్వప్నంలో ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి. ఆ కష్టాలు డబ్బులు సంపాదించడానికి అక్కడ ఉద్యోగాలు చేసి బాగా కష్టపడి ఇది చేసి ఉంటారు. కానీ లేచిన వెంబడే అయ్యో ఊరికే స్వప్నంలో ఊరికే చెమటలు గార్చుకుంటూ ఉంటాయి, అంతా ఒట్టిదే అని చెప్పేసి. ఇప్పుడు కూడా అంతే, ఈ ప్రపంచంలో నువ్వు అని అది చేసుడు ఇది చేసుడు చెమటలు పొంగించుడు వివేకము ద్వారా లేచిన రోజు
అంతా ఒట్టిదేరా నాయన, ఊరికే టైం వేస్ట్ చేసుకున్నాను, ఏమీ లేదు, ఏదన్నా సత్యం ఉందనుకుంటే అంతా ఒట్టిదే అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు లోపల బయట అంతా నువ్వే ఉండవు. స్వయం పురస్తాత్ స్వయం పశ్చాత్, ఫ్రంట్లోనూ నువ్వు బ్యాక్లోనూ ఉండదు. స్వయం హియ వాచ్యాం స్వయం అపి ఉదీర్చాం, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పైన కింద అన్ని డైమెన్షన్లో ఏ వస్తువు కూడా ఉన్నట్టుగా నీకు భ్రాంతి రూపంలో కనిపిస్తుందంటే అంతటా నువ్వే ఉండావు. తతోపరిష్టాత్ స్వయమపి అధస్తాత్, కింద పైన అన్ని డైమెన్షన్లు నువ్వే ఉండవు. నీవు తప్పితే ఈ ప్రపంచంలో వేరే వస్తువు లేదు. మరి ఇంకా ఎందుకు నీకు కుతూహలత ఇంకా పోలేదు ప్రపంచంలో? మరి నువ్వు ఎలాంటి ఈ సత్యాన్ని నిజంగా నువ్వు జీర్ణం చేసుకున్నవైతే గాన కళ్ళు మూసుకొని సమాధి స్థితికి వెళ్ళిపోయి పదార్థ భావని స్థితికి వెళ్ళిపోవాలి. పదార్థ భావని స్థితి కంటే కానీ అసలు స్వరూపంలో ఎక్కువ అభ్యాసం చేసుకునే వ్యక్తికి ఇంకా బయట ఏమి ఇంట్రెస్టే ఉండదు. ఏదైనా నిజమైన వస్తువులు నిజమైన వ్యక్తులు ఉంటే దాంతో మాట్లాడుకుంటే రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మం గారి మఠానికి పోయాము, మీరు కూడా వచ్చారు కదా. ఆ అద్దాల మేడల కిందకి పోయాం కదా బ్రహ్మం గారి మఠంలో. ఆ పోతే కానీ మనమే ఒక వ్యక్తినే 50 వ్యక్తుల్లాగా కనిపించారు. వాళ్ళతోటి ఆ అద్దంలో కనిపించిన రకరకాల మనలాంటి వ్యక్తులు మనము మాట్లాడలేదు. ఎందుకంటే మనమే 50-100 శరీరాల్లో కనిపిస్తుంటాం. ఎందుకంటే ఆ శరీరాలన్నీ ఒట్టివే, దాంతో మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు, ఊరికి పిచ్చోడు అనుకుంటారు. అద్దంలో కనిపించిన వ్యక్తితో మాట్లాడలేదు మనం. మరి సకల ప్రపంచాన్ని కూడా నాలో ఉన్న అధిష్టానంలోని ఇది భ్రాంతి రూపంలో ఉన్న వ్యక్తులే అన్నప్పుడు నువ్వు వాళ్ళకి ఇంకా మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటావా? అందుకే వాళ్ళకు జ్ఞాన నిష్టలో ఉన్న యోగులకు కంటి రెప్ప తెరడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదంట. అంతటి నిశ్చయం ఉంటుంది. బయట ఉన్న ప్రపంచము అంతటి మిథ్య అన్నది అంత దృఢంగా నిశ్చయం ఉంటుంది. ఏ ప్రకారమైన ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏదో యోగ్యమైన అధికారి వచ్చి వాడి పుణ్యం బాగుంటే గాన ఏదో ఒక ఈశ్వరుని కృపతోటి కొద్దిగా ఉపదేశాలు చెప్తారంట. లేకపోతే అస్సలు వాళ్ళు బయట ప్రపంచంలో ఇంట్రెస్ట్నే చూపారు. ఎందుకంటే సత్యమైనది కాదు కదా, అంత మిథ్యానే కదా. లేచిన తర్వాత అందరూ ఒకటే ఉన్నారు అని చెప్పేసి అంతటి భావాన్ని తెచ్చుకోవాలి. అప్పుడు చూడండి మనసు సైలెంట్ అవుతుంది. మనసు ఎందుకు సైలెంట్గా ఉండడం లేదంటే కన్నా ఇంకా మనకు ద్వైత వస్తువులో ఇంకా ఆసక్తి పోలేదు. ఇంకా లేశ మాత్రంలో ప్రయోజనత్వ బుద్ధి ఇంకా ఉంది అది. అందుకే విచారణ చేసి ఇంకా ఎందుకు, అయ్యో జీవన్ముక్త చరిత్రలు ఎంతమందిది వింటూ ఉన్నాను. ఈరోజు నల్లారెడ్డి చింతలం అనేది వాళ్ళది ఇది ఉంది, ఆరాధన ఉంది. రాత్రి బాగా ఆస్తులు అవి ఇవి అన్నీ ఉంటాయి. కానీ ఆ గురుదేవులు దొరికిన తర్వాత ఆస్తులు గీసులు అంతా మొత్తం అక్కడే సమర్పణ చేసేసి జ్ఞాన మార్గంలోకి వచ్చేసాడు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఒట్టివి అని తెలిసిన తర్వాత పట్టుకోడు. ఈ ఒట్టి కాదు అన్న తర్వాతనే అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి, ఆ ఆస్తి కావాలి, ఈ ఆస్తి కావాలని చెప్పేసి ఊరికి దాన్ని బట్టి టైం వేస్ట్ చేసుకుంటాం. అర్థం అనర్థం భావయ నిత్యం. మనం ఏదైతే ప్రపంచంలో మనుషులు డబ్బుల వల్ల ఆస్తుల వల్ల నాకు సేఫ్టీ ఆనందం దొరుకుతుంటే దానికి సేఫ్టీ కాదు, దానివల్ల పెద్ద అనర్థము జరుగుతుంది నీకు. జగత్ సత్యత్వ బుద్ధి, దాని మీద ఉన్న మోహము. రమణ మహర్షి స్పష్టంగా చెప్పారు, ఈ సెక్యూరిటీ వేదాంతం పనికిరాదన్నాడు. నువ్వు ఒకవైపు నిన్ను రక్షించుకునే ప్రయత్నాలు చేసుకుంటూ ఇంకోవైపు నువ్వు ఈ శరీరాన్ని నేను కాదు అనే ప్రయత్నాలు చేస్తే కనుక విపరీతమైన ఆపోజిట్ మార్గంలో ఉంటాయి. ఏ ప్రకారమైన నువ్వు శరీరాన్ని సంరక్షించుకునే ప్రయత్నాలు ఎక్కువ ఆసక్తి ఉంటే కనుక నీకు ఈ శరీర తాదాత్మ్యాన్ని నువ్వు తెంచుకోలేవు. సంపూర్ణము ఆ పరమాత్మ మీద విశ్వాసం పెట్టుకొని సంపూర్ణ వదిలిపెట్టేది. అందుకే గురువులు బ్రహ్మచర్య నియమాలు, సన్యాస నియమాలు వదిలిపెట్టే పనులే చెప్పిస్తూ ఉంటారు. దేన్నైనా కానీ ఫస్ట్ స్థూల రూపంలో అన్నీ వదిలిపెట్టిరా. నువ్వు ఆస్తులు, అమ్మ, నాది నాది అని ఏమేమనుకున్నావు ఫస్ట్ దాన్ని వదిలిపెట్టిరా. మళ్ళీ ఈ శరీరంలో ఉన్న మమ అహంభావం ఏముంది దాన్ని వదిలిపెట్టేస్తారు.
చూపిస్తారు, శాస్త్రం చూపిస్తారు, నువ్వు ఈ శరీరానికి అతిరిక్తంగా ఉన్న సాక్షి చైతన్యం అని. మళ్ళీ పరీక్ష పెడతారు శిష్యులకి, వీడికి ఇంకా పోయిందా లేదా శరీరంలో ఉన్న తాదాత్మ్యం అని చెప్పేసి. మహాభారతంలో ఆ శిష్యులకు పెట్టే పరీక్షలు చూస్తే కన్నా ఇప్పుడు అలాంటి పరీక్షలు పెడితే ఒక్కడు ఉండడు ఆశ్రమంలో. పరీక్షలు పెట్టకపోయినానే ఊరికైనా ఉండలేక వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరీక్షలు పెడతారు శిష్యులకు. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు. ఒక శిష్యునికైతే ఆ పేర్లే సరిగ్గా గుర్తుకు రావు. వేద అని ఒక శిష్యుడు ఉంటాడు. వాడిని మడకకి ఒకవైపు ఆవు ఒకవైపు వాడు కాడిమానుకు వేసి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పనిచేసి ఉంటాడు గురువు ఆశ్రమం. అంతటి సేవ చెప్తే కనుక 2వ రోజు పారిపోతాడు శిష్యుడు. వాడిలో ఉన్న తితీక్ష, ఆ శ్రద్ధ, ఇవన్నీ సాధన చతుష్టయ సంపత్తులు అంత పరీక్ష చేసిన తర్వాత అప్పుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అలా అన్నీ అక్కడ ఏం ప్రయత్నం చేశారు? వాడిలో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి త్యాగం చేసి అన్నీ వదిలిపెట్టే అలవాట్లు చేపిస్తారు గురువులు. పట్టుకునే ప్రయత్నాలు చేయరు. ఏదన్నా ఇంకా శిష్యుడు దేన్నైనా పట్టుకుంటున్నాడంటే కన్నా అక్కడే కొడతారు దెబ్బ. వాడు అహంకారాన్ని పట్టుకుంటా ఉంటే కన్నా పాఠం జరిగేటప్పుడు ఫోన్లో మాట్లాడకూడదు. ఇదొకటి పెద్ద ఇది అయిపోయింది. ఎక్కడన్నా కానీ ఈసారి మైక్లోనే అనౌన్స్ చేస్తాను. ఫోన్ వచ్చిన వెంబడి ఎత్తాలని అంత అవసరమేముంది? బ్రహ్మ విద్య కన్నా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటుందా? ఎంత డిస్టర్బ్ అవుతుందో తెలిసిన పాఠం చెప్పేటోళ్ళకి. నిన్న కూడా కోతుల్లాగా పెద్దగా ఫోన్లో అక్కడే మాట్లాడతారు. ఆ ఫోన్ ఎత్తుకొని దూరం పోయి మాట్లాడాలి కదా. మిగతా వాళ్ళ తపస్సు భంగం అయిపోతుంది. ఉత్తర భారతంలో అయితే కనుక ముందుగానే అనౌన్స్ చేస్తారు, ఫోన్లు చేతిలో పట్టుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టండి, లేదా అంటే కనుక స్విచ్ ఆఫ్ చేయండి అని చెప్పేసి. ఆ చెబుతున్న ఫ్లోనే వెళ్ళిపోతుంది. మేము ఎన్నో ఆలోచనలో మంచి దృష్టాంతాలు వస్తూ ఉంటాయి, ఆ ఫ్లోనే పాడైపోతుంది. ఆ చాగంటి కోటేశ్వరరావు ఒక వీడియో చూస్తే ఇట్లా ఎవరు ఫోన్ రింగ్ అయ్యి మంచి ప్రసంగంలో ఇంక బయటెళ్తే కనుక విపరీతంగా తిట్టేశాడు. నువ్వు గెట్ అవుట్ అన్నాడు. మిగతా ఇంతమంది తపస్సు ఏకాగ్రతతోటి వింటున్న ఇంతమంది తపస్సును భంగం చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఇది కామన్ సెన్స్ కదా నీకు, ఇంత మాత్రం నీకు తెలియదా? ఇలా ఫోన్ మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బ్ జరుగుతుంది అని ఇది కామన్ సెన్స్ కూడా లేకుండా నువ్వు ఎంత ఇన్సెన్సిటివ్ జీవితం గడుపుతున్నావు నువ్వు అని విపరీతంగా తిట్టేశారు. 10 నిమిషాలు తిట్టారు వాళ్ళు. ఎంట్రీ అయ్యి ఇప్పుడు సైకిల్ చేయడము, ఇట్లు చేయడము, ఎవరికైనా నీళ్ళు అవసరం ఉంటే వాళ్ళు స్వయంగా పోయి తాగి వస్తారు. నువ్వు మధ్యలో కూర్చొని ఈ యాక్షన్ వాని ఇట్లు పిలుచుడు అటు పిలుచుడు అంటే కానీ అందరూ నీ వైపు చూస్తారు. నేను ఇంక చెట్లకు పాఠం చెప్పాలన్నా, పాఠంలో ఏకాగ్రతనే లేదు. బ్రహ్మ విద్యను వింటున్నప్పుడు కిసక్ మసక్ అనకూడదు. ఒకటే గురువులు కంటి చూపు శిష్యులు అంటే ఉండాలి. యాక్షన్ చెయ్యి కాళ్ళు కదలకూడదు. ఇవన్నీ ఎవరు చెప్తే కన్నా కోపాలు వచ్చేస్తాయి. కావాల్సిన మా మీద టార్గెట్ పెడుతున్నాడని చెప్పేసి చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంక మా స్టేజ్ మీద ప్రవచనాలు చెప్పేటోళ్ళు స్టేజ్ మీదనే ఆయన దొడ్డునికేరే, ఆయన స్టేజ్ మీదనే ఫోన్లు ఎత్తేసి జోరుగా మాట్లాడుతున్నాడు. ఎంత మూర్ఖత్వం ఉంది, ఎంత మందబుద్ధి ఉంది మనుషుల్లో. స్వామి మరి ఇవన్నీ నేను ఇంకోసారి చెప్పేస్తాను ఇంకా స్వయంగా. ఎందుకంటే ఈ దరిద్రము వల్ల చాలా హాని ఉంది ప్రపంచంలో. ముందుగానే చెప్పేయాలి. ఎందుకు ఫోన్ వస్తే నాకు కూడా వచ్చి ఉంటాయి, మిస్డ్ కాల్లో పడి ఉంటాయి అంతే. నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను. వచ్చిన వెంబడే ఫోన్ ఎత్తాలని రూల్స్ ఉందా? అది సైలెంట్ ఫోన్లు వాడేది నేర్చుకున్నప్పుడు ఫోన్ను సైలెంట్ మోడ్లో పెట్టేది కూడా నేర్చుకోవాలా. 10 మందిని అడిగి మన ప్రాక్టికల్ చేసి సైలెంట్ మోడ్ అని చెప్పేసి క్లాస్ స్టార్ట్ కాకముందు దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టాలి, లేదా స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మా గురుగారు అక్కడెక్కడ జరిగినప్పుడు నువ్వు నేర్పిలేదు వీళ్ళకి, నువ్వు చెప్పలేదు ఇది అంట. ఇవి చెప్పాలి ఇవన్నీ. కైలాసాశ్రమంలో అయితే ఫోన్లు ఎవరిదన్నా రింగ్ అయితే కానీ తీసుకొని మళ్ళీ ఇవ్వరు. మళ్ళీ వాళ్ళ జీవితంలో ఆశ్రమంలోకి ఎంట్రీ ఇవ్వనియరు.
అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేస్తారు. అదే పనిగా అతని అదే పనిగా మందిరంలో మాట్లాడుకుంటూ తిరుగుతాడు. ఆ, ఏం సందేహం మూర్ఖత్వం. దీన్నే చూడు, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎ బ్లిస్ అని. అది నాకు తెలీదు అని అనుకుంటే సరిపోదు. నువ్వు తప్పుడు పనులు తెలిసి చేసినా తెలియకపోయినా అగ్గిని ముట్టుకుంటే నీ చేయి కాలుతుంది. ఆ, కొద్దిగా ఆలోచన చేసేలేను. నేను చేసే యాక్షన్ వల్ల, సౌండ్ వల్ల ఇంకొకరు డిస్టర్బ్ అవుతున్నారా లేదా అన్న సామాన్య ప్రజ్ఞ, దీన్ని కామన్ సెన్స్ అంటారు. ఇప్పుడు దీనికి మహత్వం బుద్ధి ఎక్కడిచ్చినట్లు సత్సంగం అంటే? ఏదో సినిమా పాటలు వింటూ వింటూ ఏదో పనులు చేసుకుంటూ అంటారు కదా, దానికన్నా నిర్లక్ష్యం చేసినట్టే కదా. అయ్యో, ఏదో ఆత్మ గురించి, మన స్టోరీనే ఇది. తత్వం గురించి ఉన్నప్పుడు ఎట్లుండాలి? కంటి రెప్ప ఆర్పకుండా ఫుల్ ఏకాగ్ర చిత్తంగా ఉండాలి. యోగ సూత్రాలు చెప్తారు, ఎవరికన్నా అంతఃకరణ శుద్ధి కలిగిందంటే గాన ఆత్మ విచారము ఎక్కడన్నా జరుగుతూ ఉంటే కన్నా వాడి రోమాలు నిలుచుకుంటాయంట. బ్రహ్మ ఆత్మ విచారణ కలుగుతుంటే, మనకు ఆత్మ విచారణ జరుగుతుంటే నిద్ర వస్తుంది, అటు చూడాలి ఇటు చూడాలి, ఏం యాక్షన్లు చేయకూడదు. పులి తిరిగినా కూడా, పాము వచ్చి గురువుల పాదాలని కరిసేదానికి దగ్గరకు వచ్చినప్పుడు కూడా నీ మనసు అక్కడ పోకూడదు. పాట మీదనే ఉండాల, కదులకుండా కూర్చోవాలి. పిల్లి ఎటు పోతే అందరూ అటు చూసుడు, అక్కడ ఏదో సౌండ్ అయితే అక్కడ చూసుడు, వెనక ఏదో సౌండ్ అయితే అక్కడ చూసుడు, ఎక్కడ చూడకూడదు. సౌండ్ వినిపించిందా లేదు, నేను మాత్రం చూడను. పక్కన ఏం సౌండ్ అయినా నేను చూడను. నేను గురువుల పాఠాన్ని నేను వింటూ ఉంటాను. ఏమి యాక్షన్లు కూడా అంతే, కదులకూడదు. ఇప్పుడు ఇటు ఎదురుగా చూస్తూ ఉంటావు, మధ్యలో నువ్వు కూర్చో ఉంటావు. నువ్వు అక్కడ కూర్చొని ఎవరికి నీళ్ళు తీసుకురా ఇట్లా అంటావు. వెనకాల ఉన్న వాళ్ళందరూ నేను చెప్పే మాటలు వినరు, నిన్ను చూస్తారు, ఈయన ఏదో చేసి చెప్తున్నాడని చెప్పేసి. ఇంకా తపస్సు ఏకాగ్రత భంగం అయిపోయాయి. సైలెంట్గా కూర్చోవాలి. ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ అంటే మన మంగళ చైతన్య, అతను చూసి నేర్చుకోవాలి. కిసక్ మసక్ మనడు, అసలు ఉన్నాడో లేదన్న విషయం కూడా తెలియదు. ఇది ఎన్నో పూర్వజన్మలో అలాంటి అలవాటు సాధనలు చేసుకుంటే ఆ గంభీరత వస్తుంది. అది మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడుంటామో భావం, మనసులో మన స్వరూపానికన్నా బయట ఏదన్నా మహత్వ బుద్ధి ఉందంటే అటు పోతూ ఉంటుంది మనసు. జడభరతుడు ఒకసారి జింక జన్మ తీసుకున్న తర్వాత, తెలిసిపోయిన తర్వాత మళ్ళీ ప్రపంచంని లెటరిన్ చూసినట్టే చూశాడు. దేంట్లో కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళ అన్నదమ్ములు ఏదన్నా పని చెప్తే కూడా అసలు ఆ పని కూడా సరిగ్గా అయ్యేది కాదు. ఎందుకంటే తన మనసు ఎప్పుడు బ్రహ్మలోనే ఉండేది. వాళ్ళే యాస్ట్కి వచ్చేసి వీడు పనికిరానోడు, వీడు దున్నపోతని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. ఇంకా మంచిదే అనుకుంటాడు. ఆ రాజు కూడా వస్తాడు, వాడికి పల్లకిని మోసేదానికి ఒకడు తక్కువ పడినందుకు ఆ భటులు, వీడెవడో చెట్టు కింద బాగా నున్నగా దున్నపోతులాగా ఉన్నాడు, వీడిని తీసుకొచ్చి పల్లకిని మోపిద్దామని తీసుకొస్తూ ఉంటారు. ఆసక్తి లేదు. వాడు రాజు ఏంటి ఎవడేంటి, నీ శరీరాన్ని ఎవరు ఎట్లా వాడుకున్నా కూడా దానికి ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇంకా పల్లకిని మోసుకొని పోతుంటాడు. కాకపోతే ఈయన సత్వగుణ ప్రధానుడు కాబట్టి అహింసా తత్వం కూడా అతనిలో ఇమిడి ఉంటుంది. కింద చీములు అవి ఇవి ఏదైనా వస్తుంటే కానీ దాన్ని తప్పించి అడిగేస్తూ ఉంటాడు. దాన్ని తప్పించి అటు ఇటు అడిగేస్తూ ఉంటే కానీ రాజు పల్లకి అటు ఇటుపై డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అప్పుడు కోపం వచ్చి వాడిని తిట్టడో ఏదో కొట్టినప్పుడు అప్పుడు అతను ఇచ్చిన ఉత్తరానికి అర్థమైంది, ఈయన సామాన్య వ్యక్తి కాదు అని చెప్పేసి. మహానుభావుడు అంటే ఈ ప్రపంచ విషయాలలో అంత ఆసక్తి లేకుండా జీవించాలి. మా గురుగారు, ఏంట్రా మీరు కుక్కల్లాగా అన్నీ బయట జరిగే విషయాలకి అన్నిటికీ ఆన్సర్ ఇస్తున్నారు, అక్కడ సౌండ్ అయితే టక్కని ఆ చెవులు టక్కని ఆ కుక్క యాంటోనా లేపినట్లు లేపుతుందో, ఎందుకు ఈ ప్రపంచంలో ఉన్న సౌండ్లు, వ్యక్తులు, వాళ్ళ గురించి ఎందుకు ఆసక్తి చేసుకొని ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు చేసుకొని సౌండ్లు చేసుకొని మనకెందుకు? మన మనసు బుద్ధులు ఎప్పుడు మన బ్రహ్మస్థితిలో ఉండాలి కదా. వివేకానందుడు ఫస్ట్ గుహలో అలవాటు చేసిన తర్వాత మార్కెట్ మధ్యలో కూర్చొని అలవాటు చేసుకున్నాడు. మార్కెట్లో ఎంత సౌండ్ ఉంటుంది, ఇంకా మనలాంటి వాళ్ళ మార్కెట్లో పోతే కానీ అసలు ఇంకా అటు ఇటు కళ్ళు ద్వారా ఎందుకు చూడాలి? ఏం చూస్తావు? ప్రపంచంలో చూడడానికి ఏముంది? అదే పాంచభౌతికమైన వస్తువులు. ఇంకా ఎంత చూస్తావు? అదే చెట్టు, అదే మన్ను,
అవే పొలాలు, అవే అంగుళ్ళు, అవే సిమెంట్ తోటి కట్టిన బిల్డింగ్లు, ఇంకా ఎన్ని చూస్తావు? కళ్ళు మూసేసుకో. ఎన్ని ఎన్ని ఇంద్రియాలని నువ్వు బంద్ చేసుకోవడానికి అవసరమవుతుందో అన్ని నువ్వు బంద్ చేసుకో. అట్లా ఏ సౌండ్ ఎక్కడ నీకు ఆసక్తి ఉండకూడదు. ప్రపంచ విషయాల్లో ఏమీ ఆసక్తి ఉండదు. అంతో ఎంతో లాస్ట్ శ్రవణమన నిధిధ్యాసనాలకి కొంత మనసు గురు ఆజ్ఞలో ఉన్నప్పుడు ఏదైనా గురు సేవలు అంత తప్పితే కానీ మిగతా విషయాల్లో అస్సలు పట్టించుకోవద్దు. నేను మా గురుగారు మైసూర్లో ఉన్నప్పుడు ఆయన కొద్దిగా పనిచేస్తే ఎక్కువ చేస్తూ ఉంటే అతనికి అన్ని సూక్ష్మాలు గ్రహించేటవాడు. ఆయన ఒకటే చెప్పేవాడు, చూడు నువ్వేమో నిర్గుణ నిరాకార స్వరూపాన్ని ఆ మోక్షాన్ని పొందాలని ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నావు. మరి నువ్వు చేస్తున్న క్రియలు ఎంత చెప్పినానో అంత చేసి నువ్వు మెల్లగా ఇందులో శ్రవణమని నిధిధ్యాసనం ఇందులో ఎక్కువ నువ్వు ఎనర్జీ నువ్వు చూపించాలి కదా. బయట పనుల్లో ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నావు. మరి నువ్వు ఎట్లా బంధం నుంచి విముక్తి కావాలని అనుకుంటున్నావు, బంధనంలో పడేలాంటి పనులు చేస్తున్నావు. నువ్వు నన్ను మెప్పించాలనే కదా ఈ పని ఎక్స్ట్రా పని చేసింది నువ్వు. ఈ ప్రపంచంలో ఎవరినన్నా కానీ మనం మెప్పించగలమా? ఎప్పటికీ కాదు. మనసు అన్నది నువ్వు ఎంత చేసినా కూడా అసంతుష్టిలోనే ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ వాళ్ళ పిల్లలే దృష్టాంతం. నువ్వు మా కోసం ఏం చేశావనే ఉత్తరం చెప్తావు. అంబానీ కొడుకు అన్ని 1000 కోట్లు సంపాదించాడు. చిన్న కొడుకు అన్నాడు, నువ్వు నా కోసం నువ్వు ఏం చేసావని. ఇంకేం చేయనీకైతుంది? మరి ఎవరిని నువ్వు సంతృష్టిపరచడానికి అవుతావు? మళ్ళీ నువ్వు ఏదో ఒకటి పని చేస్తావు, దాన్ని మెచ్చుకోకుండా పోతే కానీ మళ్ళీ నీకు దుఃఖం వస్తుంది. అందుకే నువ్వు అంతర్ముఖివి కాదు, బహిర్ముఖి వైపు అటువైపు పోవు. మెల్లమెల్లగా ఇందులో ఎక్కువ ఆసక్తి చూపించు. భగవద్గీతను కంఠస్థం చేయి, శాస్త్రంలోని ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయి. ఇటువైపు ఎక్కువ ఆసక్తి, ఇటువైపు ఎక్కువ ఎనర్జీని చూపిస్తుంటే నువ్వు అంతర్ముఖి అవుతావు. నిన్ను సైలెంట్గా కూర్చోబెడుతుంది. బయట విషయాల్లో నువ్వు ఎక్కువ సమయాన్ని ఇచ్చేస్తే కానీ మళ్ళీ లాగేస్తుంది మాయ. అసలు భగవద్గీతలో నిష్కామ కర్మ యోగంలో భాష్యకార భగవాన్ కింద రాశారు, ఈశ్వరో మే ప్రీతి దదాతు ఇతి మత్వా నా కుర్యాత్. నేను చేసే పనిని చూసి ఈశ్వరుడు నన్ను మెచ్చుకొని అనే భావంతో కూడా నువ్వు నిష్కామ కర్మయోగం చేయొద్దు అని. అంతే కదా, మనం ఎక్కడో ఏదో ఒక గురువు దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఏదో ఒక పని చేసి వాళ్ళు మెచ్చుకొని అనే ఉద్దేశంతో పని చేస్తుంటాం. ఒకసారి మెచ్చుకోవచ్చు, ఒకసారి వాళ్ళు మెచ్చుకున్నా కూడా నీకు చెప్పకపోవచ్చు. మళ్ళీ నీకు దుఃఖం వస్తుంది, అయ్యో నేను ఇంత మంచి పని చేసినాను, వీళ్ళు నన్ను మెచ్చుకోవడం లేదా అని. ఎందుకంటే నీ దగ్గర ఎక్స్పెక్టేషన్ ఉంది, నేను చేసిన పనిని చూసి వాళ్ళు మెచ్చుకోవాలా అని. ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు వాళ్ళు అలర్ట్గా లేనప్పుడు నేను ఒకసారి మెచ్చుకోవచ్చు, నేను ఒకసారి మెచ్చుకోకుండా ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడు నిన్ను మెచ్చుకోరో, మంచిగా ప్రేమగా మాట్లాడరో, నీకు సెల్ఫ్ డౌట్ వచ్చేస్తుంది, దుఃఖం వస్తుంది. అందుకే ఆ ఎక్స్పెక్టేషన్ కూడా లేకుండా నువ్వు నిష్కామ కర్మయోగాన్ని చేయాలి. అప్పుడు నిన్ను అది అంతర్ముఖి అవుతుంది. లేదంటే కానీ మనసు కదా, బయట ఇన్ని ఫ్యాక్టర్లు డిస్టర్బ్ చేస్తున్నట్టు ఇంకా మనసు వీక్ మైండ్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఎంత స్ట్రాంగ్ పెట్టుకోవాలంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమీ కూడా మనకు డిస్టర్బ్ కాకూడదు. నేను డ్యూటీ ఓరియంటెడ్గా ఏదో నేను చేసుకుంటూ పోతున్నాను, దాన్ని మెచ్చుకోకపోని ఇది శాస్త్ర విహితమైన కర్మ చేసుకుంటూ పోతున్నాను అనే భావంతో నాకేం ఎక్స్పెక్టేషన్ లేదు. నేను చేసిన పనికి వాళ్ళు నన్ను నవ్వుతూ మాట్లాడుకోవాలని లేదు, తిట్టినా వాళ్ళు నవ్వుతూ మాట్లాడుకున్నా, వాళ్ళు పొగడకపోయినా నేను చేసేది చేసుకుంటూ పోతూ ఉంటాను. ఇలా మైండ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ మన స్వరూపం గురించి ఎక్కువ మనము చింతన చేస్తూ ఉంటే అంతర్ముఖి అవుతాము. కారణాలు ప్రాక్టికల్గా ఫెయిల్ అవుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం వస్తుంది, వక్తవ్యం కిము విద్యతే తత్ర బహుదా. చెప్పడానికి ఇంకేముందిరా నాయన ఎక్కువ, ఊరికే విన్నిందే వింటున్నావు. బ్రహ్మైవ జీవ స్వయం అని 395 శ్లోకంలో వక్తవ్యం కిము విద్యతే త్ర బహుదా బ్రహ్మైవ జీవ స్వయం
బ్రహ్మైతజ్జగదాపరాను సకలం బ్రహ్మాద్వితీయం శృతేః బ్రహ్మైవాహమితి ప్రబుద్ధమతయా సంత్యక్తబాహ్యాస్ఫుటం బ్రహ్మీభూయ వసంతి సంతతచిదా నందాత్మనైవ ధ్రువం. వక్తవ్యం కిము విద్యతే తత్ర, చెప్పడానికి ఇంకేముంది, ఎన్నిసార్లు చెప్పిందే చెప్పాలి అని. మనము లిజనింగ్ స్కిల్స్ చాలా తక్కువైపోయినాయి. మాకు మైసూర్లో స్వామీజీ ఎవరో గెస్ట్ వస్తున్నారంటే రూములో పిలుచుకొచ్చి మొత్తం ఆయన గెస్ట్ అంటే కన్నా భగవంతుడు మా లోపలికి వస్తున్నాడు, ఆయన భగవంతుడు వస్తే ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోవాలని అది నియమం ఉంటుంది. అతిథి దేవో భవ అని ఊరికే బట్టి డైలాగులు చెప్పడం కాదు. అతిథి వచ్చినప్పుడు నువ్వు దేవుడిలాగా చూస్తున్నావా? దేవునికి గుడిలో అభిషేకాలు చేసి కాళ్ళు కడిగి నైవేద్యం పెట్టినట్లు అంత గౌరవంతో పెడుతున్నావు నువ్వు అతిథికి. ఊరికి పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకోవడం కాదు, వచ్చిన అతిథిని దేవుడిలాగా చూసుకోవాలి. అందుకే రూముల్లో బాత్రూమ్ గీత్రూమ్ అంత వేలు పెట్టి ఇట్లా చూసేవాడు. కొద్దిగా దుమ్మున్నా లేదు దీన్ని క్లీన్ చేయాలని. వచ్చిన వ్యక్తికి సోప్ ఉందా, బ్రష్ ఉందా, పేస్ట్ ఉందా, టవల్ ఉందా, నీళ్ళు వేడి చేసుకోవడానికి వాటర్ కెటిల్ ఉందా, మస్కిటో కాయిల్ ఉందా, మస్కిటో నెట్ ఉందా, రూమ్ ఫ్రెషనర్ ఉందా, పండ్లు గిట్లు కట్ చేసుకోవడానికి చాక్ ఉందా, ఏదన్నా కత్తిరించుకోవడానికి ఒక చిన్న సిజర్ ఉందా, బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్పులు ఉన్నాయా, మళ్ళీ డస్ట్బిన్ ఉందా, పరకు ఉందా, వాటర్ బాటిల్ ఉన్నాయా, తాగే నీళ్ళు లోపల ఉన్నాయా, మళ్ళీ ఫ్యాన్ల మీద ఏమైనా దుమ్ము ఉందా, అన్నీ రూమ్లో ఉన్న లైట్లు అన్నీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఫ్యాన్ పని చేస్తుందా, లైట్ పని చేస్తుందా, వాటర్ హీటర్ పని చేస్తుందా, మళ్ళీ అక్కడ చిన్న కిచెన్ కూడా ఉంటుంది గెస్ట్ రూమ్లో, ఆ కిచెన్లో స్టవ్ పని చేస్తుందా, వాళ్ళు ఛాయ్ చేసుకోవాలనుకుంటే ఛాయ్ పాత్ర ఉందా, చక్కెర ఉందా, టీ ఉందా, స్పూన్ ఉందా, ఫోర్క్ ఉందా, ప్లేట్లు ఉన్నాయా, పాత్రలు కడగడానికి విమ్ బార్ లిక్విడ్ ఉందా, మొత్తం అంతా. మళ్ళీ అగ్గిపెట్టి ఉందా, సడన్గా ఒకసారి లైటర్ పని చేయదు, అప్పుడు అగ్గిపెట్టితోటి అంటే అగ్గిపెట్టి ఉందా, పాత్రలు కడుక్కోవడానికి స్క్రబ్ ప్యాడ్ ఉందా, నీట్గా ఆయన నిలబెట్టి మళ్ళా ఆ బట్టలు ఒకసారి గెస్ట్ రూమ్లో వాడేసి ఉంటే కానీ వాళ్ళు చెమట గొంతు మీద ఉన్న చెమట అంతా ఆ దిండు కవర్ మీద ఉంటుంది. ఒకసారి ఆ దిండు కవర్ తీయకుండా అలాగుంటే కన్నా ఆ స్మెల్ దరిద్రంగా వస్తుంటుంది. మన చెమట మనకేమైనా, వేరే వాళ్ళ చెమట మాత్రం దరిద్రం అనిపిస్తుంది. ఎన్నో క్రిములు ఉంటాయి అవి, దానివల్ల అక్కడ పనుకోకూడదు. మళ్ళీ ఆ దిండు కవర్లు మార్చినారా లేదా, రొగ్గులు మళ్ళీ ఒకసారి ఉతికి మళ్ళీ అక్కడ వేసినారా లేదా, ఇన్ని నేర్పించేవాడు. ఇన్ని నేర్పించినప్పుడు ఆయన చెబుతూ పోతుంటే కానీ ఇట్లా తల కొట్టేవాడిని. కొడితే చెప్పిన విషయాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్పేవాడు. ఒకసారి 3 సార్లు 4 సార్లు చెప్పిన విషయాన్ని చెప్పేవాడు. నాకు పిచ్చి లేసేది, ఏంటిది చెప్పింది మళ్ళీ 3 సార్లు 4 సార్లు చెప్తున్నాడు కదా అని విచిత్రంగా అనిపించేది. కొంచెము నా చూపులోని ఇట్లా ఎటకారంగా చూశాను నేను, ఏంటి చెప్పింది 3 సార్లు 4 సార్లు అని. ఇంకా అప్పుడు రా కూసో అన్నాడు. నీ చూపులు నాకు అర్థమైపోయినాయి, ఏమి చెప్పిందో చెప్తున్నావు అని నువ్వు నీ చూపులే నువ్వు మాట్లాడుకొని నాకు చెప్తున్నావు కదా, చెప్తాను నేను. 45-50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నీలాగే ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు వచ్చిపోయారు. నేను చెప్పినప్పుడు కొట్టి తల కొట్టి అన్నీ అర్థమైందంటే అర్థమైందని చెప్పి ప్రతిసారి తప్పులు చేస్తారు, ఏదో ఒకటి మర్చిపోతారు. ఇది నా అనుభవం, 50 సంవత్సరాల అనుభవం. వినడంలో చాలా వీక్ ఉన్నాం మనం. అన్నీ చెప్పినవన్నీ రిజిస్టర్ చేసుకో. మీకేమో చెప్పిందేమో మళ్ళీ ఇంకోసారి చెప్తే పౌరుషం గుద్దుకొచ్చేస్తుంది కింద నుంచి కోపంకి. పర్ఫెక్షన్ అనేది, వినడంలో పర్ఫెక్షన్ అనేది లేదు అలవాటు మనకు. మరి శాస్త్రం కూడా అందుకే ఒక్కసారి చెప్తే మనం సరిగ్గా అర్థం చేసుకోమని చెప్పేసి మళ్ళీ పునరావృత్తి చెప్పిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్తుందంటే కన్నా మనకు జామితా అంటే కన్నా అలర్ట్నెస్ లేకుండా ఉండడం మర్చిపోతుంటాం. అందుకే శాస్త్రం మళ్ళా చెప్పిన విషయమే చెబుతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ స్థూల రూపంలో మనం ఇవి కొన్ని అలవాట్లు చేసుకున్న తర్వాత మళ్ళీ శాస్త్ర విషయంలో ఏదైనా కూర్చుంటే టక్కని పట్టుకుంటుంది.
ఈ అలవాట్లు ఎక్కడ ఇండ్లల్లో కూడా నేర్పిరు. ఇప్పుడు వచ్చిన భక్తులు రూముల్లో కానీ, అబ్బా స్వామీజీ ఎంత బాగుంది వ్యవస్థ, ఏముంది. ఆ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, స్వామీజీ రూములో అన్నీ ఉన్నాయి, క్లిప్ ఉంది, నీళ్లు వేడి చేసుకోవడం కెటల్ ఉంది, ఏమి ఒక ఎక్స్ట్రా వస్తువు బయట నుంచి మళ్ళీ మిమ్మల్ని ఏదైనా ఇంకో వస్తువు అడగాలని ఏమీ అనిపించలేదు, భలే బాగా చేశారు, అరేంజ్ చేశారు అని. మరి దాని వెనకాల ఇంత పర్ఫెక్షన్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి మనసుకు. శాస్త్రము ఫలితము కూడా మనకు దొరకాలంటే కన్నా అంత అలర్ట్గా లిజనింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. ఇప్పుడు సిబిఐ ఎగ్జామ్లో సీక్రెట్ ఏజెంట్లో రా అని ఏజెన్సీ ఉంటుంది, మళ్ళీ ఐఏఎస్ ఇవన్నీ అక్కడంతా ఇవి వాడు ఎంత అలర్ట్ మైండ్ ఉందని టెస్ట్ చేస్తారు. ఒక రూము ఎంట్రీ చేస్తారు, ఎంట్రీ చేసి రూమ్ అంతా అబ్జర్వ్ చేయండి, ఒక 2 నిమిషాలు ఇస్తారు, 2 నిమిషాలు 5 నిమిషాలు అంతా ఇస్తారు. 5 నిమిషాలు వచ్చిన తర్వాత కూర్చొని పెట్టి ఈ రూములో ఏమేమి వస్తువులు ఉన్నాయి అటు ఇటు తిరుగుకుండా చెప్పమంటారు. వాడు 5 నిమిషాల్లో మొత్తం స్కాన్ చేసిండలా, ఈ రూమ్లో ఎన్ని పిల్లర్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, స్పీకర్ ఉందా, టేబుల్ ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది అని. అలర్ట్ మైండ్. ఆ ప్రజెన్స్ మైండ్ ఉంటుంది కదా, అవన్నీ వాడు ఎన్ని ఎక్కువ వస్తువులు, ఎవరు ఎక్కువ వస్తువులు, అన్ని వస్తువులు చెప్తారో వాడిని సెలెక్ట్ చేస్తారు. సామాన్య విషయంలోనే అంత అలర్ట్నెస్, అంత తీక్ష్ణ బుద్ధి ఉండాలి. అలాంటి తీక్ష్ణ బుద్ధి ఉన్నవాడే ఏదైనా ఒక శ్లోకం చెప్తే ఒక్కొక్క పదాన్ని దాన్ని మళ్ళీ మననం చేసి దాని అర్థాలు మెల్లగా తీసుకొని మంచిగా నిధిధ్యాసం చేసుకుంటాడు. లేదంటే ఇది పురాణ కథలు విన్నట్టు ఈ షోలో విని ఈ షోలో వదిలిపెట్టేసుడు. మళ్ళీ నేను చెప్పిన పాట మళ్ళీ అడిగితే కానీ మీకు చెప్పనీకి వస్తా, లేదంటే కన్నా విన్నది మొత్తం ఏమీ బుర్రలో నిలబడలేదు, ఊరికి నా టైం వేస్ట్ అయిందని అని చెప్పేసి. అందుకే స్వాధ్యాయంలో శిష్యులకి కంఠస్థమే చేపిస్తారు. ఈరోజు చెప్పిన పాఠము రేపు నువ్వు అప్పచెప్పాలి. అప్పచెప్తున్నావు అంటే కనుక నువ్వు వింటున్నావు అని అర్థం. అప్పుడే ముందుకు పోతారు, లేదంటే ముందుకు పోనే పోరు. అట్లా ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని అయం అంతఃస్వయం చాపి బహిస్వయం, అంతటా మనమే ఉన్నామన్న విషయాన్ని ఊరికి ఇటు విని వదిలేస్తున్నాం. కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ ఎవరన్నా ఒక మాట అంటే కన్నా మనసావాచకరణ వాడిని తిట్టేస్తాం. భేద బుద్ధి అట్లా అంత ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచించండి, ఎవరెవరి దగ్గర మనకు గొడవలు వచ్చిన ఆ వ్యక్తి నా స్వరూపమే, నా ఆత్మస్వరూపం అనే భావన వస్తుందా? గొడవపడిన వ్యక్తి దగ్గర కొద్దిగా ఊహించుకొని సాధ్యమవుతుందా అని అప్పుడు ప్రాక్టికల్ కూర్చోవాలి. అవును కదా, ఆ వ్యక్తి దగ్గర గొడవపడింటి మిగతా వాళ్ళందరికీ వీళ్ళంతా ఆత్మస్వరూపం అంటే ఓకే, మనసుకి ఏమి సమస్య లేదు. ఆ వ్యక్తిని తెలుసుకుంటేనే కోపం వస్తుంది. ఆ వ్యక్తి నాకు పెట్టిన ఇబ్బందులు తెలుసుకుంటేనే అతని మీద ద్వేషమో కోపం వస్తుంది, కానీ ఆత్మభావం వస్తలేదు. అప్పుడే ఆలోచన చేసుకోవాలి. నాయనా, సముద్రంలో నీళ్ళలో నదిలోనే ఈదుతున్నాడు వాడు. అయ్యో దాహము 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 అని బాధపడుతున్నాడు. నువ్వు ఉన్నది నదిలో ఉండి కూడా నువ్వు దాహం దాహం అని పడుతున్నావు. నువ్వు ఆ పరమానంద స్వరూపుడివై ఉన్నావు. అందులో జీవభావాన్ని తెచ్చుకొని అయ్యో నేను మునిగిపోతున్నాను, దాహము దాహము దాహము. నువ్వు అక్కడే ఉన్నాయి, నీ అమృతం అక్కడే ఉంది, అక్కడే తాగొచ్చు కదా. ఆ సాకులోడందుకే నీళ్ళలో కూర్చొని నేను మళ్ళీ నీళ్ళు దొప్పైతా ఉంది, నీళ్ళు తాగుతాను, తర్వాత తాగుతాను, నీళ్ళు తాగాలి, నీళ్ళు అనుకుంటూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు. కాసేపు అట్లా పోయి అట్లా నీళ్ళు తాగేస్తే అయిపోయేది. మరి నువ్వు ఆ సాక్షాత్తు సముద్రాన్ని, ఆనంద సముద్రాన్ని నువ్వు ఉండవు, నీలోనే అందరూ ఉన్నారు. మరి ఏంటి ఆ భేద బుద్ధి ఎందుకు తెచ్చుకోకు. నువ్వు తప్పితే ఇంకో వస్తువు లేదు. నామరూపాలు అబద్ధము, మట్టి ఒకటే సత్యము. మృత్కార్యం సకలం ఘటాది సతతం, మృన్మాత్రమేవాభితః తద్వత్ సజ్జనితం సదాత్మకమిదం సన్మాత్రమేవాఖిలం. మృత్కార్యం సకలం, మట్టి నుంచి ఉత్పన్నమైన కుండ కానీ, కలశం కానీ, జగ్గు కానీ, పాత్ర కానీ, ఇటుక కానీ అన్నీ కూడా మన్నే అయి ఉండాయి. మన్ను కన్నా అతిరిక్తంగా మనం పెట్టుకున్న పేరు షేపు వాటికి అస్తిత్వమే లేదు. ఊరికేమో అవేదో ఎక్స్ట్రా పదార్థాలు ఉన్నట్టుగా.
మళ్ళీ ఈ సకల ప్రపంచంలో ఉన్న నామరూపాల్లో కూడా మొత్తం అన్నీ కూడా అబద్ధమే. మూల రూపంలో అస్థి బాతి ప్రియ రూపమైన పరమాత్ముడే ఉన్నాడు అన్ని వస్తువులలో. నామరూప అనేది అబద్ధము లేదు. ఆ నామరూపాలని మెల్లగా ఓహో ఇదంతా వట్టిదే, ఊరికి వ్యవహారంలో పెట్టుకున్నదంతే, అదొక సపరేట్ వస్తువు కాదు. అందులోని మెయిన్ వస్తువు మట్టిని తీసేస్తే మళ్ళా ఆ పేరు కానీ ఆ షేప్ కానీ ఎక్కడా నిలబడదు, దానికి అస్తిత్వమే ఉండదు. ఈ ప్రపంచంలో చెట్లు కానీ కొండలు కానీ ఏదన్నా కానీ అవేమి ఒక ఆకారం కనిపిస్తూ ఉంది, దానికి ఒక పేరు. ఆకారము పేరు వదిలిపుట్టేస్తే కానీ మళ్ళీ అస్థి బాతి ప్రియమైన పరమాత్ముడే ఉంటాడు అందులో. మరి ఆ నామరూపాలు అబద్ధం అన్నప్పుడు ఇంకా కళ్ళ ద్వారా ఏదో రూపాలు చూడాలని, ఇంకా ఏదో నా చెవుల ద్వారా ఏదో నామాలు ఆ శబ్దాలు అవి ఇవి వినాలని ఎందుకు ఆ కోరిక? ఇంక ఏ రూపము నేను చూడకూడదు, నాకు అవసరం లేదు. అసలు చూడ్డానికి నాకన్నా భిన్నంగా ఏదో రెండో వస్తువు సత్యమైన వస్తువు ఉంటుంది కదా చూడ్డానికి అయ్యేది. నాకన్నా వేరే వస్తువు లేనే లేదు, అనవసరంగా నేను బయటకు చూసే అలవాటు వదులుకోవాలి అనుకున్నప్పుడు మనసు సైలెంట్ అవుతుంది. నేను నాకే రూపం లేదు, నాకే ఆకారం లేదు, మరి నాకన్నా భిన్నంగా ఉన్న ఈ నామరూపాలు ఎమ్మడబడ్డాను ఏంటి నేను? ఇది లేనిది ఒట్టిదే, అనవసరంగా నేనే దానికి ఎగ్జిస్టెన్స్ ఇస్తున్నాను, లేని దానికి ఉన్నట్టుగా నేనే ఊహించుకుని వాటికి అవకాశం ఇస్తున్నాను. ఇంకా నేను చూడను, నన్ను చూసి యాస్ట్కి వచ్చేసింది. ఈ వట్టి రూపాలు లేని నామరూపాలతో నాకు పని లేదు, నేను కళ్ళు మూసుకుంటున్నాను. ఇంకా నాకు ఏ రూపాలు నేను చూడాలని మనసులో ఊహించుకోను, టైం వేస్టు. ఎందుకంటే నేను చూసేవాడిని, ఆ కర్తృత్వ భోక్తృత్వం కూడా నాలో లేదు. కాబట్టి నేను ఇంకా చూడను, ఇంకా చాలు, చూసింది చాలు, ఇప్పటివరకు చూసింది చాలు, ఇంకా కొత్త సంస్కారాలు వేసేస్తున్నా, ఇంకా ఏ సంస్కారం నాలో వేయకూడదని చెప్పేసి అట్లా బంద్ చేసుకోవాలి. శబ్దాలు కూడా అంతే, శబ్దాలు కూడా ఊరికే వాచో విజ్ఞాపనం హీ ఏతత్, వాచారంభణం మీకు ఇక్కడే వస్తుంది. మొత్తం మిథ్యా ఇత్యేవ అని చెప్పేసి కేవలము ఈ నామరూపాలు ఊరికే మనము టైం వేస్ట్. అదేమో వరులుతుంటారు అంటారు కదా, ఊరికే ఎవరైనా ముసలోళ్ళు వరులుతుంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు. ఊరికే వరులుతున్నాడప్పా అని శాస్త్రం ఉంటుంది. వాచో విజ్ఞాపనం హీ ఏతత్ అని. ఊరికే మనం దీని గురించి ఎక్కువ ఈ ప్రపంచం గురించి దాని గురించి మాట్లాడడం అంటే కన్నా ఊరికే వరులుతున్నట్టే అని చెప్పేసి ఏమీ ప్రయోజనం లేదు. ఈ నామరూపాల గురించి మాట్లాడుకోవడం, చర్చ చేసుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నీ స్వరూపంలోకి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. బయట ప్రపంచము అబద్ధము, అది లేదు అని మళ్ళీ దృఢ నిశ్చయం అయితేనే ఆసక్తి పోతుంది. ఆ ఆసక్తి పోయిన ఓడి ఎక్కడన్నా ఒక చోట కుదురుగా కూర్చోగలుగుతాడు. లేదంటే కనుక ఉత్సాహం ఉంటుంది, ఎక్కడన్నా పోవాలంటే ఉత్సాహం, ఎక్కడన్నా పోయి చూడాలంటే ఉత్సాహం. ఎందుకంటే అలవాటే చేయలేదు, కుదురుగా స్థిరంగా ఒక చోట కూర్చునే అలవాటే లేదు. చంచలత్వం మనసు, అంత చంచలమైన మనసుతోటి ఆ కోతి ఉంటుంది. కోతిని చూడండి, ఒక్క పొజిషన్లో ఒక్క సెకండ్ కూడా ఉండదు. ఇటు చూస్తుంది, అటు చూస్తుంది, అటు చుంటుంది, చెయ్యి ఇట్లా అంటుంది, ఆ కాలు ఇట్లా అంటుంది, ఈ కాలు ఇట్లా అంటుంది. కూతురుగా సైలెంట్గా కూర్చోలేదు అది. మనసు కూడా అంతే. అంత విపరీతమైన చంచలత్వం ఉన్నప్పుడు శరీరం ఆగుతుందా? నిన్ను 1000 కిలోమీటర్లు తిప్పేస్తుంది. అందుకే గురువులు అన్నీ కట్ చేపించేస్తారు. ఫస్ట్ చోటా మహారాజ్ మహానుభావుడు మంచిగా సమాధి అభ్యాసం చేసుకుంటూ ఉంటే ఎవరో ఒకడు 100 రూపాయలు దక్షిణ పెట్టేసిపోతాడంట. ఆ కాలంలో 80లో, 1980, 70లో ఆ 100 రూపాయలు చేతికి వస్తే ఒక 20-30 వృత్తులు అటాక్ చేశాయంట. ఈ 100 రూపాయలతోటి పుస్తకాలు తీసుకుందనా, బట్టలు తీసుకుందనా, స్వెటర్ తీసుకుందనా, ఆసనం తీసుకుందనా, లేదా దీంతో మహాత్ములకి అందరికీ బండారా చేదనా, లేదా వాడికి దానం ఇవ్వనా, వీడికి దానం ఇవ్వనా, లేదా తీసుకువెళ్ళి గురుగారికి చేదినా, లేదా ఆ ఆశ్రమం నేపాలీ అన్న క్షేత్రానికి ఇవ్వనా, లేదంటే కన్నా గీతా మందిరం అన్న క్షేత్రానికి ఇవ్వనా.
ఊరికే ఇంకా సైలెంట్గా కూర్చున్న వ్యక్తిని గొప్ప లేపేసింది. మరి అందుకే గురువులు ఎందుకు అన్ని ఆస్తులు నీ తొక్క అన్నీ వదిలిపెట్టి ఒట్టి చేతులతోటి రా, కేవలం కోపీనం తప్పితే ఇంకేమీ ఉంచుకోకు నువ్వు అని. 100 రూపాయలు నేను పిచ్చి కుక్కను చేసినట్టు చేసేస్తూ ఉంది. ఇంకా నీ దగ్గర డబ్బులు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆ డబ్బులు అవన్నీ ఉంటే నేను ఊరికి కూర్చొని ఇస్తాయి అవి. పిచ్చి కుక్కను తిప్పినట్లు తిప్పేస్తా నేను ప్రపంచంలో అంతా. మళ్ళీ ఊరికే కూర్చొని నేను ఏమి మిథ్యా వస్తువులో నువ్వు కాకిని చంపి గద్దెకేసినట్టే. నువ్వేదో ఏదో పుణ్యం పనులు చేసుకున్నా ఇక్కడున్నది అక్కడ ఇచ్చుకుంటుంటావు అంతే. ఏమి వచ్చేది కాదు. నీ అలవాట్లే చెడిపోతాయి, చంచలత్వం. అదే ఏమీ లేకుండా ఉండు, కుదురుగా ఒకచోట గట్టిగా ఒకచోట స్థిరంగా పడి ఉంటాం. మరి మనం వాలంటరీగా మనం స్వభావం గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం అలాంటివి ఉంచుకోకూడదు. మరి అలాంటి వస్తువు ఉన్నప్పుడు నేను తేలు కుట్టిన కోతిలాగా ఎగురుతున్నాను అన్నప్పుడు అలాంటి వస్తువులు దూరంగానే ఉంచుకోకూడదు. గురువులు అందుకే ఉంచలేరు. వీడి చేతికి అది ఇస్తే కన్నా మళ్ళా తేలు కుట్టిన కోతిలాగా ఎగురుతూ ఉంటాడు, ఊరికే ఉండలేడు, అది ఇది చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటా అని చెప్పేసి ముందుగానే లాక్కుంటారు, వదిలిపెట్టాయని చెప్పేసి. స్థిరంగా ఉండాలి, స్థిరత్వాన్ని పెంచుకుంటూ పోతూ ఉండాలి. రోజు రోజుకి ఎట్లుండాలంటే గాన ఎప్పుడు సమాధి స్థితిలోనే కనిపిస్తుండాలి. కాసేపు కూర్చుంటే కళ్ళు మూసుకొని అంతరం లోపల ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఎంత సాధ్యమైతే అంత కళ్ళు మూసుకొని ధ్యానమే చేసుకుంటూ ఉండాలి, మంత్రజపమే చేసుకుంటూ ఉండాలి, అంతర్ముఖి అవుతూ ఉండాలి. ఇంకా భగవద్గీత పారాయణాలు, అద్భుతమైన పారాయణం. ఆ శ్లోకాలను మంచిగా నెమ్మదించుకుంటూ ఫస్ట్ ఆ శ్లోక పరిచయం అవుతుంటుంది. మళ్ళీ ఆ శ్లోకాల గురించి చేసుకుంటూ ఉంటాయి. మళ్ళీ ఆ పాఠం చెప్పినప్పుడు ఆ శ్లోకం గురించి చెప్తేనే టక్కని ఫ్లాష్ అయిపోతుంది. ఎందుకంటే రోజు దాన్ని అభ్యాసం చేసుకున్నాం. పారాయణం చేసుకోవడం వల్లనే పుణ్యం వస్తుంది. మళ్ళీ ఆ శ్లోకం గురించి అప్పుడు అర్థం మెల్లగా బాగా బుర్రలోకి వస్తుంటుంది. ఇలా మనం ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు మనసు సైలెంట్గా ఉంటుంది. లేదంటే కాన ఎంతన్నా వింటూ ఉండు, బహిర్ముఖత మాత్రము తగ్గదు. ఈ శ్లోకాలు టకటక అని చెప్పుకొని వెళ్ళిపోవచ్చు, ఏమీ లేదు. కానీ మనం ప్రాక్టికల్గా ఫెయిల్ అవుతున్నాం కదా, ఇంకా చంచలత్వంలోనే ఉన్నాం కదా, ఇంకా ఆసక్తి పోలేదు కదా, ఇంకా ఉత్సాహం ఉంది ప్రపంచంలో. అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, అది వినాలి, ఇది వినాలి, అది చూడాలి, ఇది చూడాలని. ఈ ఉత్సాహం ఇంకా పోవడం లేదు. క్యూరియాసిటీ ఇంకా ఉంది. కౌతూహల రాహిత్యం జీవన్ముక్తస్య లక్షణం. ఉదాసీనత, క్యూరియాసిటీ లేకుండా ఉండడం. ఇంక ఏం గురించి వద్దరా నాయన, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. చూసిందంత చూశాను, విన్నానంత విన్నాను. ఇంకా సైలెంట్గా కేవలం నా స్వరూప చింతన తప్పితే ఇంకో చింతనలు నేను చేయను, ఇంకో పని నేను చేయను అని చెప్పేసి అలా రెస్ట్కి తీసుకోవాలి. మిగతాది కూడా ఇదే విషయాన్ని మళ్ళీ దాన్ని నెమరు వేస్తారు. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం క్లాస్ ఉండదు, నాకు వేరే పని ఉంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.